అసలు న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంత లెవెల్ వరకు ఉంది? ఇప్పుడు మీరు ఉన్నారు, నేనున్నాను. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ మదర్స్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ డజంట్ స్టార్ట్ విత్ యూ, ఇట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ యువర్ మదర్. సో మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు ఆమె తీసుకున్న పోషకాహారాల మూలాన మనకి ఈ శరీరం ఇంత హెల్తీగా ఈరోజు ఉన్నాం. Food has its direct impact on your mental well-being. There are so many nutrients which play there. Like you have your magnesium playing, you have your zinc playing, you have selenium playing, you have antioxidants playing. So all this will actually play to keep your mood good. Deficiencies అనేది men లో కన్నా women లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. Yes. Why is that? What is the base reason behind that? They don't put themselves first, they put themselves last. By nature women are predisposed to that. ఇంట్లో ఉన్న చాలా ఈజీగా అవైలబుల్ అయ్యే వాటితోనే న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? Most of the time women fail to do the healthy food because they're not prepared for it. They want to do కానీ ఇంకా ఏం చేసుకోలేదు. అలాంటప్పుడు ఏది దొరికితే అదే వచ్చేస్తుంది. మీరు అప్పటి వరకు డీల్ చేసిన క్లయింట్స్ లో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ డెఫిషియన్సీ దట్ యు అబ్జర్వ్డ్? Vitamin D, iron, in some cases magnesium, and macros లో protein. So what are good fats and what are bad fats? See, fat is good. Let us clear that. Fat is not a bad thing. Okay? Fat is good, and fat is not the main cause for your heart problem. It's the improper combination of your carbs and the fat. If you have the chance or power to redesign this, okay, what is the one thing you would like to change? First thing I will do is cut out all. డైలీ కంపల్సరీగా ఈ 3 ఫుడ్స్ తీసుకోవాలి అంటే హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నేబర్హుడ్ టాక్స్. ఈరోజు మన నేబర్ మేడం ఉత్తర అసలు ఒక న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అండ్ అవి ఎంత రేంజ్లో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ అన్నిటి గురించి మీకు ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక తప్పకుండా ఈ పాడ్కాస్ట్ చూడాలి. అండ్ అంతేకాకుండా ఫుడ్ని అంటే జనరల్గా మనకి ఏదైనా నొప్పి వచ్చినా ఏమొచ్చినా మెడిసిన్ వేసుకోవడం ట్రై చేస్తాం, కానీ మనకి అవైలబుల్ అయ్యే న్యాచురల్ ఫుడ్స్ని కూడా మెడిసిన్గా ఎలాగ మనం దాన్ని తీసుకుని ఇటువంటి పెయిన్స్ నుంచి కానీ ఇటువంటి డిసీజ్ నుంచి కానీ బయటపడాలనేది చాలా క్లియర్గా ఈ పాడ్కాస్ట్లో ఆవిడ మనకు చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఫుడ్ని మనం ఒక ప్రాపర్ క్వాంటిటీలో ప్రాపర్ టైంలో తీసుకుంటే అది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. అదే ఫుడ్ని అదే క్వాంటిటీ అదే క్వాలిటీ ఫుడ్ని ఇంప్రాపర్ టైంలో ఆర్ ఇంప్రాపర్ సిచ్యువేషన్స్లో తీసుకుంటే దాన్ని ఒక పాయిజన్ లాగా ఎలాగ మారుతుంది అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ పెంచాలంటే ఈ పాడ్కాస్ట్ తప్పకుండా వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ జంప్ ఇన్. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు నేబర్హుడ్ టాక్స్. వై డిడ్ యూ వాంట్ టు బికమ్ న్యూట్రిషనిస్ట్? దానికి 2-3 కారణాలు ఉన్నాయి. అంటే I decided to become a nutritionist almost 30 years back. Okay. This is because మా చిన్నప్పుడు డాక్టర్స్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఏదో ఒకటి వస్తే డెఫినెట్లీ మై ఫాదర్ యూస్ టు టేక్ మీ టు సమ్ డాక్టర్. నో అఫెన్స్, బట్ జనరల్ అడ్వైస్ అందరికీ ఒక బ్లాంకెట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట డాక్టర్స్. ఇదే తినాలి, ఇవే తాగాలి, అంతే. ఐ వాజ్ థింకింగ్ వెదర్ దేర్స్ అ స్పెషలైజ్డ్గా ఏమైనా ఉందా, ఈ జబ్బుకి ఇది అనేది ఉందా అనేది. అప్పటికే షుగరు అవన్నీ స్టార్ట్ అయిపోయాయి, డయాబెటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే కూడా దే వర్ టేకింగ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయట్స్. దాన్ని న్యాచురల్గా నేను తగ్గించుకుంటాను, నాకు మందులు వద్దు అనేసి వాళ్ళు ఆహార పద్ధతుల్లో మార్చుకోవడం కూడా నేను చూశాను. అలాంటప్పుడు దీనికంటూ ఒక సైన్స్ ఉంటుంది కదా. సో అది అర్థం చేసుకుని నేను దాంట్లో మనం స్పెషలైజ్ చేస్తే అది నలుగురికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు మందులే వాడాలని కాదు, కొన్ని రోగాలకి ఫుడ్డే మెడిసిన్గా కూడా ఉంటుంది అనేది నేను తెలుసుకున్నాను. అందువల్ల ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. అండ్ అది తర్వాత ఉపయోగపడింది. When there were my close friends, my relatives who fell sick with other diseases, అలాంటప్పుడు వాళ్ళు మనల్ని అడగడం స్టార్ట్ చేశారనమాట. నాకు ఇది వచ్చింది, నాకు ఈ జబ్బు వచ్చింది, నేను ఇది తినొచ్చా అనేది అడిగేవాళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఓన్లీ ద డాక్టర్స్, దే వర్ ఆల్సో థింకింగ్ దెర్ ఇస్ అ స్పెషాలిటీ ఫర్ దిస్. అది తనని నేను అడిగితే షీ విల్ బీ అ బెటర్ పర్సన్ టు టెల్ మీ అనే అవేర్నెస్ వాళ్ళకి అప్పుడు వచ్చింది. దెన్ ఐ థాట్ ఐ మేడ్ ద రైట్ డెసిషన్. ఓకే, అంటే మీరు ఇప్పుడు అన్నట్టు ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ అన్నారు కదా. సో ఫుడ్ ఈజ్ బోత్ మెడిసిన్ అండ్ పాయిజన్.
కరెక్ట్. వై అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి యూస్ ఇట్. అంటే ఫుడ్ వచ్చి నేచర్ మనకి చాలా ఇచ్చింది, బౌంటిఫుల్, వీ హ్యావ్ సీజనల్గా ఇచ్చింది. సో మనం ఎప్పుడు ఎంత తీసుకోవాలో ఆ మోతాదులో మనం తీసుకున్నామంటే, న్యాచురల్గా ఉండే లభ్యమయ్యే ఫుడ్స్ మనకు ప్రకృతిలో దొరికే మనం తీసుకున్నామంటే ఫుడ్ బికమ్స్ మెడిసిన్. ఇప్పుడు ఒక యాపిల్ ఉందంటే యాపిల్గా తింటే అది మెడిసినే. ఆ యాపిల్ని నువ్వు రూపు మార్చి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ తీసి ఫైబర్, పీచు పదార్థాలు పడేసి అందులో ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసి, కలర్ యాడ్ చేసి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి నేను జ్యూస్ తాగుతున్నానని తాగేవంటే అది పాయిజన్ అవ్వక ఇంకేమవుతుంది కదా. సో సేమ్ ఫుడ్ క్యాన్ బికమ్ మెడిసిన్, ఇట్ కెన్ ఆల్సో బికమ్ పాయిజన్. అంటే న్యూట్రిషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఐ వాంట్ టు అండర్స్టాండ్, అసలు ఒక న్యూట్రిషనిస్ట్ అవ్వాలి అంటే సంబడి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వాట్ షుడ్ బి దేర్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఆ పాత్ ఒక్కసారి. కరెక్ట్, వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఈ కాలానికి సరైన ప్రశ్న ఇది. బికాజ్ నాకు తెలిసిన వాళ్ళే కొందరు వేరే ఫీల్డ్స్లో బేస్ ఉంటుంది అనమాట. దే విల్ బీ graduates in some other field, but they want a short term course on nutrition and claim to be a nutritionist and give advice anamata. So that is not the way. So what you should first focus, those who are aspiring to become nutritionists, please focus on getting your degree in nutrition. It can be either clinical nutrition or food science and nutrition based degree తీసుకోవాలి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. బికాజ్ మీరు ఒక డాక్టర్ ఎంబీబీఎస్ తీసుకున్నారనుకోండి, హెడ్ టు టో అన్నీ నేర్పిస్తారు, ఏ ఆర్గన్కి ఏంటి అనేది నేర్పిస్తారు. అక్కడితో ఆగరు కదండి. మళ్ళీ ఆర్థోపెడిక్ సెపరేట్ స్పెషాలిటీ, అలాగే గైనిక్స్ సెపరేట్ స్పెషాలిటీ. కరెక్ట్, ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అలాగే మీరు మాస్టర్స్ చేసినప్పుడు యూ బికమ్ మోర్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ న్యూట్రిషన్ సైన్స్. అందువల్ల ఆస్పైరింగ్ న్యూట్రిషనిస్ట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ డూ యువర్ మాస్టర్స్. ఐదర్ నేను మాస్టర్స్ చేయలేనండి, ఐ కెనాట్ డూ, ఏదో పరిస్థితుల్లో చేయలేనంటే పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అయినా తప్పనిసరి చేయాలి, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ చేయాలి. అక్కడి నుంచి ట్రై టు గెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ హాస్పిటల్స్లో ఒక 2 years 3 years 5 years అయినా మనం పని చేసామంటే మనకి వేరియస్ కేసెస్ ఎక్స్పోజర్ వస్తాయన్నమాట. సో అది లేకుండా జస్ట్ ఒకటి ఏదో ఒక కోర్స్ చదివేసి అడ్వైస్ ఇచ్చామంటే వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ. అండ్ ఫర్దర్ మోర్ ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ వాళ్ళది ఆర్డి ఎగ్జామ్ అని ఉంటుందన్నమాట, రిజిస్టర్డ్ డైటీషియన్ అవ్వడానికి. ఆ ఆర్డి ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే యూ బికమ్ అ రిజిస్టర్డ్ డైటీషియన్. సో అది చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో ఎండ్ టు ఎడ్యుకేషన్. ఆ తర్వాత యూ కెన్ స్పెషలైజ్ ఇన్ డయాబెటీస్ ఎడ్యుకేషన్, ఇలా సర్టిఫైడ్ డయాబెటీస్ ఎడ్యుకేటర్ కోర్సెస్ ఉన్నాయి. ఇలా ఎన్నో కోర్సెస్ మనం చేసి యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ నాలెడ్జ్ బేస్. బట్ బేసిక్ ఇస్ దిస్, ఇది తప్పనిసరి. ఆస్పైరింగ్ న్యూట్రిషనిస్ట్ షుడ్ గెట్ దిస్. ఓకే, న్యూట్రిషన్ ఈజ్ నాట్ ఎ ట్రెండ్, ఇట్స్ ఎ ట్రూత్. Yeah, it is a truth, no doubt. సో కానీ అది ట్రెండ్ అయిపోయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎస్పెషల్లీ ఇట్ హెస్ బికమ్ ఎ ట్రెండ్. అంటే నేను ఒక న్యూట్రిషనిస్ట్ని అని చెప్పుకోవడం, లేదా నేను తినే ఫుడ్లో ఇన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి ఇలా చెప్పుకోవడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఓకే, బట్ టుడే వీ వాంట్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్. ఓకే, అసలు న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంత లెవెల్ వరకు ఉంది? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, that's only because of our mother's nutrition. Okay, nutrition doesn't start with you, it has started with your mother. So మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు ఆమె తీసుకున్న పోషకాహారాల మూలాన మనకి శరీరం ఇంత హెల్తీగా ఈరోజు ఉన్నాం మనం. సో న్యూట్రిషన్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే మనం పుట్టడానికి ముందు నుంచి న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే మనకి ఒక్కొక్క ఆర్గన్ డెవలప్మెంట్స్ ఉంటుంది, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ దొరకలేదనుకోండి. ఇప్పుడు మనకి మీరు అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తారు కదా, మీరు వెళ్తే మీ బేబీ చాలా యాక్టివ్గా ఉంది, మీకు వచ్చి ఈపీఏ డిహెచ్ఏ కావాలి, ఇవి వచ్చి బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది. ఆ కాలంలో వాళ్ళు పౌడర్స్ తీసుకున్నారా లేరా అని మనకి తెలియదు. బట్ న్యూట్రిషన్ ఈజ్ సో ఇంపార్టెంట్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు లైట్. అంటే ఇప్పుడు ద రీజన్ బిహైండ్ ఆస్కింగ్ దిస్ ఏంటంటే, ఇప్పుడు మా మదర్ని అడిగితే షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ న్యూట్రిషన్. ఓకే, అసలు మనం తినే ఫుడ్లో ఇవి ఎంత ఉండాలి, ఈ పోర్షన్ ఎంత ఉండాలి అనేది జీరో నాలెడ్జ్. ఓకే, సో ఈవెన్ మా జనరేషన్కి కూడా మేము ఇందాక అన్నట్టు ఒక 5 years నుంచి 10 years నుంచి
చిన్న అవేర్నెస్ అనేది వచ్చింది. దట్ టు బికాస్ ఆఫ్ ఈ సోషల్ మీడియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేదు అంటే వీ నెవర్ నో యూనో వాట్ న్యూట్రియంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫుడ్ దట్ వీ ఈట్. అండ్ మైక్రో అని 2 డివిజన్స్ ఉంటాయి అన్న ఇదైతే వెరీ రీసెంట్లీ ఐ యూనో కమ్ టు నో మెగ్నీషియం అని, ఐరన్ అని, ఇవన్నీ కూడా. సో ఈ న్యూట్రిషన్ని మైక్రో న్యూట్రిషన్స్ అనేది అన్నాయి కదా. సో కెన్ యూ డీటెయిల్ ఆన్ దట్? సో మైక్రో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మ్యాక్రో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఆర్ దోస్, ఏవి మ్యాక్రో కింద డిఫైన్ చేస్తాం, ఏవి మైక్రో కింద డిఫైన్ చేస్తాం? సి మ్యాక్రోస్ అనేవి, యాజ్ ద నేమ్ సేస్, వాట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ లార్జర్ క్వాంటిటీస్. లైక్ యూ హ్యావ్, we are born and brought up in carbohydrates, correct? So carbohydrates, proteins, fats, ఇవన్నీ వచ్చి they are required in grams, correct? So ఇవి వచ్చి మనకి macros కింద వస్తాయి. Micronutrients అనేవి they are required in very very small quantities, in micrograms, like that, micrograms, milligrams, IU, ఇలా various units, but very very small quantities, and they play a very very big role. సో దీస్ ఆర్ యువర్ వైటమిన్స్, యువర్ మినరల్స్, ఇవన్నీ వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, సెలీనియం, ఆల్ దీస్ ఆర్ మైక్రోస్. కాల్షియం, ఫాస్ఫరస్, ఆల్ దీస్ ఆర్ మైక్రోస్. సో యువర్ డయట్ షుడ్ బి అ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. Your diet should provide macros adequately and micros adequately, otherwise you'll end up with deficiencies. ఓకే. అండ్ మనం ఇప్పుడు మ్యాక్రోస్ అనేవి అంటే కార్బ్స్ కానీ, ప్రోటీన్ కానీ, వీటి గురించి అవేర్నెస్ అయితే ఉంది. ఓకే. అండ్ మీరు అన్నట్టు వి లివ్ అండ్ డై విత్ కార్బ్స్. ఓకే. బట్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి అవేర్నెస్, అవి ఎంత క్వాంటిటీలో తినాలి, అండ్ ఎస్పెషల్లీ ఏ ఫుడ్లో అవి ఎంత అవైలబిలిటీ ఉన్నాయి అనేది అయితే ద నాలెడ్జ్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఓకే. కెన్ యూ గివ్ మీ, అంటే ఈ ఫుడ్స్లో ఇవి ఎక్కువ ఉంటాయి. సో డైలీ మీరు తినే ఫుడ్లో, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, వాట్ ఎవర్ మేబీ ద టైమ్ అండ్ ప్లేస్, యూ ఎన్ష్యూర్ దీస్ థింగ్స్ సో దట్ యువర్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ బ్యాలెన్స్డ్. యాక్చువల్లీ మైక్రోన్యూట్రియంట్స్ దొరకడానికంటూ స్పెషల్ ఫుడ్స్ అవసరం లేదు. ఇఫ్ యూ ఈట్ అ బ్యాలెన్స్డ్ మీల్, యూ గెట్ యువర్ మైక్రోస్. ఓకే. అలా అంటే ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్లో యూ హ్యావ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, యూ హ్యావ్ బ్రైట్లీ కలర్డ్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్స్, బీట్రూట్స్, లేదా స్పినచ్. యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్ దీస్ కంటైన్ ఇనఫ్ మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇంకపోతే ఐరన్ కంటెంట్, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ గ్రీన్స్, యూ హ్యావ్ నాన్ వెజిటేరియన్స్ హ్యావ్ దేర్ నాన్ వెజ్ నుంచి హీమ్ ఐరన్ దొరుకుతుంది. కాల్షియం వీ ఆల్సో గెట్ ఫ్రమ్ డైరీ, రైట్? zinc and selenium, magnesium from nuts and seeds. So you cannot say one food group will give me all vitamins and minerals. That is not possible. Okay. That is why we call it as a balanced diet. Food groups ane divide చేసేసారు మనకి. సో అన్ని ఫుడ్ గ్రూప్స్ ఒక అద్భుతమైన కలయిక, అది ఉంటే మనకి దొరికేస్తుంది అనమాట. కాకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డెఫిషియన్సీ, దెన్ యూ అడ్రస్ దట్ పర్టికులర్ డెఫిషియన్సీ. ఓకే. అండ్ డెఫిషియన్సీస్ అనేవి compared to 10-20 years back, nowadays deficiencies are very common. Yes. And at least 7 out of 10 patients, 10 reports తీస్తే, బ్లడ్ రిపోర్ట్స్ తీస్తే, అందులో 10 పారామీటర్స్లో 7-8 పారామీటర్స్ గ్యారంటీగా డెఫిషియన్సీస్ ఉంటాయి. ఓకే. వై ఈస్ దిస్? I will say only 2 reasons. Okay. Number 1, people are now focusing towards only energy giving foods అనమాట. Like ఎనీ జంక్ ఫుడ్ ఉండొచ్చు, లేదా హై ఎనర్జీ ఉండే ఫోకస్ చేస్తున్నారు, వేర్ యూ గెట్ మోర్ క్యాలరీస్, మోర్ ఫ్యాట్, మోడరేట్ ప్రోటీన్, బట్ దే ఫర్గెట్ అబౌట్ ది అదర్ గ్రూప్స్. అది తీసుకోవట్లేదు. రెండోది, the nutritive value of the food itself is reducing with decades కదా, because of the soil depletion. దానివల్ల మనకి ఉండే మైక్రోన్యూట్రియంట్స్ కూడా పూర్తిగా దొరుకుతున్నాయి అనేది చాలా బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ థింగ్ ఇస్ you're not consuming enough. For example, if you have to consume 300-400 grams of vegetables a day, if I ask you how much of vegetables have you had today, 100 grams? Hardly. Right? So there needs to be a huge change. The reason is only this, deficiency is that, and second is vitamin D deficiency, very common. Okay. Right? One thing is sunlight అనుకుంటాం కానీ sunlight కి కూడా వెళ్ళటం లేదు. That's another thing. Did you see sunrise today? Are you seeing sunset? No. ఫుడ్ అనేది
ఫిజికల్ అంటే నేను ప్రోటీన్ తింటే నాకు మజిల్ వస్తుంది, కార్బ్స్ తింటే ఎనర్జీ వస్తుంది, ఇవన్నీ ఫిజికల్ వరకు ఒకప్పుడు రిలేటివ్ ఉండేది. బట్ ఫుడ్ హ్యాస్ ఇట్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మెంటల్ వెల్ బీయింగ్. ఓకే, సో కెన్ యూ ఓపెన్ అప్ ఆన్ దట్? Yeah, sure. See, mental well-being, I'll say it's very much linked to the food. Not only to the food, with the timing of the food also. Okay. మనం ఎప్పటి నుంచో వాడేది ఒకటి, ఐ హ్యావ్ అ గట్ ఫీలింగ్ అంటాం. గట్ ఈస్ దేర్, ఫీలింగ్స్ ఆల్సో యూఆర్ యాడింగ్ దేర్, రైట్? సో గట్ ఫీలింగ్ అంటే ఏంటి, రైట్? దెర్ ఇస్ అ నర్వ్, దెర్ ఇస్ అ వేగస్ నర్వ్ అంటాం అనమాట. వేగస్ నర్వ్ కనెక్ట్స్ యువర్ బ్రెయిన్ విత్ ద గట్. ఓకే, రైట్? సో మనమే చూస్తుంటాం, మనకి ఎప్పుడైనా హంగ్రీ మ్యాన్ ఇస్ అన్ యాంగ్రీ మ్యాన్ అని అప్పుడే చెప్పారు. ఆకలి ఎక్కువ అయిపోతే కోపం వచ్చేస్తుంది, కరెక్ట్? లేదా ఒక రోజు మనం సరిగ్గా నిద్రపోలేదా, నెక్స్ట్ డే వీఆర్ ఇరిటేటెడ్ అండ్ వీ గో ఈట్ మోర్. ఎప్పుడైనా నిద్ర సరిలేదంటే నెక్స్ట్ డే మనం వెళ్ళి వీఆర్ నాట్ ఆ యూజువల్ ఈటింగ్ స్టైల్, ఆ స్టైల్లో మనం తినం, ఏదో ఎక్స్ట్రాలు తినేస్తూ ఉంటాం. దేర్ ఇస్ డెఫినెట్లీ అ లింక్ బిట్వీన్ యువర్ ఫుడ్ అండ్ యువర్ మెంటల్ స్టేట్. Okay. There are so many nutrients which play there. Like you have your magnesium playing, you have your zinc playing, you have selenium playing, you have antioxidants playing. So all this will actually play to keep your mood good. Okay. And ఇప్పుడు మీరు గట్ గురించి మాట్లాడారు కదా, సో గట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ యువర్ బ్రెయిన్. Correct. Okay. So what roles does it play? Gut plays a very, very important, head to toe అన్ని ప్లే చేస్తుందండి. Like that. Now ఇప్పుడు awareness about gut microbiota is increasing day by day, because you can even predict lot of things through your gut microbiota status, microbiome status చూసుకొని మనకి ఎలాంటి రోగాలు వస్తాయో కూడా చెప్పవచ్చు. అంత లెవెల్కి ఇప్పుడు మనకి అడ్వాన్స్మెంట్ వచ్చింది. బట్ గట్ హెల్త్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందులో అని అడిగారంటే, వన్ ఇస్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. చాలా మనం ఆల్వేస్ వెయిట్ లాస్ అనుకుంటే వీ థింక్ అబౌట్ క్యాలరీ డెఫిసిట్ ఆర్ అదర్ థింగ్స్, వీ థింక్ అబౌట్ ఆప్టిమైజింగ్ ద ప్రోటీన్, ఇంక్రీజింగ్ ఫైబర్, సో మెనీ అదర్ థింగ్స్, బట్ గట్ రీసెట్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. So that happens. Immunity is linked to the gut health. Then your skin, your hair, your mental health, your bone strength, everything is linked to your gut. Your B12 status is linked to your gut. So all these things are very important. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, డెఫిషియన్సీస్ అనేది ఉమెన్లో, మెన్లో కన్నా ఉమెన్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. Yes. వై ఇస్ దట్? వాట్ ఇస్ ద బేస్ రీజన్ బిహైండ్ దట్? Because 2-3 reasons are there. Women go through more than men. Okay. That is the truth. Okay. So that too in recent times, juggling between work and family. I have so many clients like that. They know what to do, but they're not able to find time to do it. Okay. They're not able to allot enough time to do that, because they take care of the family as well as themselves. They don't put themselves first, they put themselves last. Okay, women have, and also there are certain diseases which are by nature women are predisposed to that. Okay. Like your osteoporosis, you have certain anemia, all these things women get more. Okay. Iron deficiencies, right, starts from teenage. Osteoporosis, menopause avangane, or perimenopause to menopause, woman loses so much of bone mass, not men. So that way women have more indications to develop micronutrient deficiencies compared to men. ఓకే. ఇంట్లో కూడా చాలాసార్లు వాట్ వి అబ్జర్వ్ ఇస్, అంటే మీ హస్బెండ్, మీ చిల్డ్రన్, వీళ్ళందరూ తిన్నాక ఏమైనా ఉంటే తింటారు, లేదు అంటే దే జస్ట్ ఫిల్ అప్ ద స్టమక్ విత్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్. అంటే పిల్లలకి, పార్ట్నర్కి ఎంత కాన్షియస్గా ఫుడ్ ఇవన్నీ ఉండాలని పెడతారు, వెన్ కమింగ్ టు దేర్ ఓన్ హెల్త్ దే టేక్ ద బ్యాక్ సీట్. దే టేక్ వెరీ బ్యాక్ సీట్. ఒక్కటి ఏదుందో అది తినేస్తారు, రెండోది వేస్ట్ అయిపోతుందని తినకూడనిది తినేస్తున్నారు. ఓకే. గాట్ మై పాయింట్. నెక్స్ట్ డేకి అది పడేసే మనసు రాకుండా ఎందుకు పడేద్దాం, తినేద్దాంలే అనేసి దే ఆర్ ఈటింగ్ అవే. సో సైలెంట్లీ దే ఆర్ లోడింగ్ దేర్ అండ్ దే ఆర్ ద లాస్ట్ పీపుల్ టు ఈట్. సో దే ఆర్ లోడింగ్ దేర్ క్యాలరీస్ లేట్గా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాళ్ళకి పాపం దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ గోయింగ్ టు బిల్డ్ అప్. సో దట్ వే విమెన్ నీడ్ మోర్ అటెన్షన్. వాళ్ళ హెల్త్ అనేది
చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీలో. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ హెల్తీ ద హోల్ ఫ్యామిలీ ఫాల్స్ సిక్. కరెక్ట్. ఓకే, సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ అండ్ ప్రయారిటైజ్. అంటే అలాగని ఎవరికి ఉంచకుండా ముందు తినేయని కాదు, బట్ దే హ్యావ్ టు ప్రయారిటైజ్ దేర్ హెల్త్, దేర్ వెల్ బీయింగ్ బిఫోర్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద ఫ్యామిలీ. అప్పుడే ఇఫ్ దే ఆర్ హెల్దీ ఓన్లీ దే విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ అదర్స్. ఓకే, సో లైక్ how do you convey that? Can you convey that to the women out there? Yes, I have conveyed to many women. My clientele, I have definitely conveyed this in a very, very, very strong way. Okay. మీరు చెప్పినట్టు ఎవరికి ఉంచేయకుండా నువ్వు తినే అంటే తప్పకుండా నో ఉమెన్ విల్ ఈట్ అండ్ తన హస్బెండ్కి కానీ తన పిల్లలకి కానీ పెట్టకుండా నువ్వు తినే అంటే తప్పకుండా తినరు. కానీ the focus now should be, as you said, woman is the pillar of the family. తను బాగుంటే తన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ బాగుంటారు, whether it is physically or mentally. Yes. You see, mentally the woman of the house is disturbed, the entire family gets disturbed. Agitation, right? So same way, what example నేనేం ఇస్తున్నానంటే నా క్లయింట్స్కి, I don't know, women please take it positively. I give the example of a lioness. ఓకే, మీకు తెలిసి ఉంటుంది లయన్ హంటింగ్ వెళ్ళదంట, లయనస్ వెళ్తుందంట, రైట్? లయనస్ వెళ్ళి ఇట్ బ్రింగ్స్ ద ప్రే. వచ్చిన తర్వాత ఐ బిలీవ్ ద లయనస్ ఈట్స్ ఫస్ట్. షీ ఈట్స్ అండ్ గోస్ అండ్ టేక్స్ రెస్ట్, దెన్ ద అదర్స్ గో అండ్ ఈట్, హస్బెండ్, కబ్స్ అంతా. ఎందుకు? ఇట్స్ నాట్ సెల్ఫిష్నెస్, బికాస్ షీ హ్యాస్ టు బీ స్ట్రాంగ్. షీ హ్యాస్ టు బీ స్ట్రాంగ్, దెన్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ స్ట్రాంగ్. So I always tell my women clientele who are doing this, please prioritize yourself. See, animals are knowing that they have to take care. You should now prioritize, because meer baaguntene entire family baaguntundi anedi nen this example I give, then they understand, yes ma'am, we will do that ani chese vallu at least they have started doing some initiatives for it. What they're doing now is husband comes 10 o'clock, 10:30 వస్తారండి, I wait for him అంటారు. నెక్స్ట్ డే she gets up early, right? So I tell them, you finish your dinner, have something with your husband, have a green tea or buttermilk or something, give company if you want to, but don't eat your main meal at 11 o'clock. What we eat affects us mentally, physically, emotionally. Yes. Okay, so what foods you categorize into positive foods? Positive foods are all something which is unprocessed. Okay. Right? Anything naturally. Best thing will be sprouts, fresh living foods. It can be fresh fruits, your salads, your sprouts, your yogurt with live bacteria. These are foods which are, quite positive. చాలా మంది హెల్త్ కాన్షియస్గా ఉంటారు. అంటే కొంచెం రైట్ టైంకి తింటారు, రైట్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ తింటారు, క్యాలరీస్. ఓకే, బట్ స్టిల్ వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉంటాయి. Okay, so how do you should balance out that? Then they have to rule out other factors. Okay. Okkate entante what they're taking probably it's not getting absorbed. Okay. They may be combining foods which may not let the food to be totally absorbed in your body. Okay. For example, you take some iron rich food. ఏదో తీసుకున్నారు, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నారు. చాలా మందికి అలవాటు ఒక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టీ తాగాలి, right? So that hinders the absorption of iron. Okay, so that is something that nuts తీసుకుంటారు, వెంటనే ఒక కాఫీ తాగుతారు. Could be something like that, we don't know. Second point is any other deworming ఏమైనా చేయాలా వాళ్ళకి, any parasitic ఇది ఉందా, intestinal infections ఏమైనా ఉన్నాయో అది రూల్ అవుట్ చేసుకోవచ్చు. అన్నీ తీసుకుని అవ్వలేదంటే ఇదే కారణంగా ఉండొచ్చు. బ్యాలెన్స్డ్ ప్లేట్ అని కాన్సెప్ట్ విన్నాం. ఓకే, కానీ మనకి ఇప్పుడు మనం పరిగెట్టే ఈ లైఫ్లో, ఈ పేస్డ్ లైఫ్లో, అంటే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, హస్బెండ్ క్యారేజ్ ఇవ్వాలి, మనం ఆఫీస్కి వెళ్ళాలి. సో ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ఏంటంటే ఏది ఉంటే ఓకే, ఒక రోల్ పెట్టడము, లేకపోతే ఒక పఫ్ పెట్టడం, ఏదో ఒకటి, ఒక నూడిల్స్ చేసేయడము, పాస్తా చేసేయడము, ఏది అవైలబుల్గా ఉంటే అది చేసి పెట్టేస్తున్నారు. ఓకే, కానీ ఇంట్లో ఉన్న అవైలబుల్, అంటే చాలా ఈజీగా అవైలబుల్గా అయ్యే వాటితోనే న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇట్స్ ఓన్లీ లైక్ ముందు ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళు చేయగలరు. బికాజ్ ఐఎమ్ హ్యాండ్లింగ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ దిస్, ఐ నో దాట్. కొంచెం ఒక వీకెండ్లో కాస్త కష్టపడితే, ఇప్పుడు మనకి 2 days సాటర్డే సండే హాలిడే ఉందంటే అందులో సాటర్డేలో ఒక 2-3 hours స్పెండ్ చేయండి.
You keep all the good batters. Manamanta South Indians, or if you want rotis also, you can make millet batters చేసుకోండి, బ్రౌన్ రైస్ బ్యాటర్ చేసుకోండి, లేదా మీకు ఫ్లాక్ సీడ్స్ అవి వేసి ఆట రెడీ చేసి పెట్టుకోండి. సో వెన్ యూ స్టార్ట్ ఆన్ మండే, యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ women fail to do the healthy food because they're not prepared for it. They want to do, కానీ ఇంకా ఏం చేసుకోలేదు. అలాంటప్పుడు ఏది దొరికితే అదే వచ్చేస్తుంది. సో అలాట్ సమ్ టైమ్ స్ప్రౌట్స్ ఈజీగా చేసుకోవచ్చు. వీకెండ్లో స్ప్రౌట్ చేసుకో, అట్లీస్ట్ 2 days or 3 days you can keep it in the fridge and use it rather than using all processed foods. సో ఇవి చేసుకుంటే కానీ ఒక ఇడ్లీ పెట్టడమో, ఒక మిల్లెట్ దోశ పోయటమో, ఒక పెసరట్ చేయడమో, లేదా ఒక రోటీస్ చేసుకోవడమో, ఆ బియ్యమే మామూలు బియ్యం కంటే దంపుడు బియ్యం లాంటివి వాడుకోవడమో, చిన్న చిన్న మార్పులే. సో అవి చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రీ ప్రిపరేషన్. మనం ముందుగా ప్రిపేర్ అయిపోయామంటే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఓకే. సో ఇందాక మనం మైక్రోన్యూట్రియన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు అప్పటి వరకు డీల్ చేసిన క్లయింట్స్లో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ డెఫిషియన్సీ దట్ యూ అబ్జర్వ్డ్? నేను డీల్ చేసిన వాళ్ళలో ఇన్ మై ప్రాక్టీస్ ఇట్ ఇస్ వైటమిన్ డి, ఐరన్, ఇన్ సమ్ కేసెస్ మెగ్నీషియం, అండ్ మ్యాక్రోస్లో ప్రోటీన్. ఓకే. అండ్ విటమిన్ డి ఇస్ లైక్ it's like majority of the population has it. Okay. Nothing. And daniki is the easiest way to see the sunrise in the morning 6 to 7, or adi kaakunda inkemana cheyali? Adi kaakunda see the range చూసుకోవాలి. మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు below 20 is deficiency, 20 to 30 is insufficiency, above 30 is normal, 30 to 100. So if you are, I get my patients sometimes with single digit, like 3, 4, 5, which is very poor deficiency status. ఆ టైంలో మనం వచ్చి ఎండలో నిలబడినా చేసినా కూడా ఇట్స్ గోయింగ్ టు టేక్ అ ప్రిటీ లాంగ్ టైమ్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో టు అ మెడికల్ డాక్టర్ అండ్ గెట్ ఇట్ రెక్టిఫైడ్ బై వే ఆఫ్ దట్ 6 weeks 8 weeks వాళ్ళు డోస్ ఇస్తారు. తీసుకుంటూ సైమల్టేనియస్గా సన్లైట్ ఎక్స్పోజర్ చేసుకుంటూ ఆ తర్వాత రెగ్యులర్ సన్లైట్ ఎక్స్పోజర్ చేసుకుని కూడా దే హ్యావ్ టు మానిటర్. కొన్ని కేసెస్ సన్లైట్ ఎక్స్పోజర్ చేస్తే కూడా వాళ్ళకి ఇంక్రీస్ అవ్వటం, ప్రాబబ్లీ ది అబ్జార్ప్షన్ ఇష్యూస్ ఆర్ సంథింగ్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కీప్ ట్రాక్ ఆర్ టేక్ అ మెయింటెనెన్స్ డోస్ వన్స్ అ మంత్ యాజ్ అడ్వైస్డ్ బై ద డాక్టర్స్. ఓకే. అండ్ ఎక్కడ నేను చదివాను మేడం, మీ స్కిన్ కలర్ని బట్టి కూడా ద డ్యూరేషన్ ఆఫ్. అవునవును. ఓకే. సో ఎలా అంటే వాట్ స్కిన్ కలర్ వాళ్ళు ఎంత డ్యూరేషన్స్ ఉండాలి? ఇట్ డిపెండ్స్ అండి. లైట్ స్కిన్ వాళ్ళకి కొంచెం తక్కువ సమయం పడుతుంది. డార్క్ స్కిన్ వాళ్ళకి కొంచెం ఎక్కువ, బికాస్ ఆఫ్ ది మెలనిన్ అండ్ అదర్ పిగ్మెంట్స్ వాళ్ళ స్కిన్లో ఉండడం వలన. డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ పిగ్మెంటేషన్ ఆల్సో. ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ వచ్చాయి, అంటే కీటో డైట్ అని, గ్లూటెన్ ఫ్రీ అని చెప్పి, అలా డిఫరెంట్ టైప్స్ ఒక్కొక్కరు అండ్ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఒకప్పుడు కీటో అనేది ద మోస్ట్. ఓకే. సో అసలు వాట్ ఈస్ ఒక బెస్ట్ డైట్ అని ఏమన్నా ఉందా? లేదు, ఒక బెస్ట్ డైట్ అనేది యూనివర్సల్ బెస్ట్ అనేది ఎవరికీ లేదండి. లెట్ us be open on it. There is nothing like that. See, when you talk about keto was first formed for epilepsy. I think around 1920s or something. They used it when all the AEDs failed, anti-epileptic drugs. అప్పుడు ఈ డైట్ స్టార్ట్ చేశారు. ఇట్ వర్క్డ్ వండర్స్ ఫర్ చిల్డ్రన్, దట్ టు ఇన్ దట్ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్. And really it works. Even till date it works for children with epilepsy. Okay. Yeah, that we do keto diet for them. Later on researchers found that it is beneficial for so many other things. Okay. Like weight loss కానీ, preventing cancers, diabetes, so many things. సో ఒక్కొక్క స్టేజ్లో మీరు చెప్పినట్టు ఒక్కొక్కటి వస్తుంది అనమాట. బట్ ద పర్పస్ రూట్ కాస్ వచ్చింది ఒకటి. సో యూనివర్సల్గా మీరు ఒకటే సూపర్ డైట్ ఇదే అని చెప్పలేము. బట్ ఇట్ హ్యాస్ టు బి అ బ్యాలెన్స్ డైట్. ఓకే. అదొక్కటే ఎప్పటికీ కరెక్ట్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు యూనివర్సల్గా ఓకే. అండ్ వాట్ అబౌట్ పర్సనలైజ్డ్ డైట్స్? అంటే ఈచ్ పర్సన్కి వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ డ్రాస్టిక్గా వేరీ అవుతుందా బిట్వీన్ పర్సన్ టు పర్సన్? వేరీ అవుతుందండి. దట్ ఈస్ వేర్ ద అవర్ రోల్ కమ్స్ ఇన్. సి బ్లాంకెట్ డైట్ ఇచ్చేయడం అనేది ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ గెట్ అ క్లయింట్ ఫర్ వెయిట్ లాస్. ఎనీబడి కెన్ సే యూ ఈట్ 500 calories lesser and you work out, you will lose weight. But aren't there లేదా అలాంటి వాళ్ళు వెయిట్ క్యాలరీస్ తగ్గించేశారు, వర్కౌట్ చేస్తున్నారు, అయితే కూడా వెయిట్ తగ్గటం లేదనేది వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు కదా. సో ఎందుకున్నారు? బికాస్
పర్సనలైజ్డ్ ప్లాన్ అనేది వాళ్ళకి కొన్ని ఫుడ్స్ ఇంటాలరెంట్గా ఉంటారు, లేదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండొచ్చు, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి ఉండొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు మనం దానికి తగినట్టు ఆ డయట్ ప్లాన్, ఆ ఈటింగ్ ప్లాన్ అని చెప్పాలి, డయట్ ప్లాన్ కూడా కాదు, డయట్ అనే ఫ్యాన్సీ వర్డ్ కూడా వాళ్ళకు వద్దు. వాళ్ళు తినే దాన్ని మనం ఎలా స్ట్రక్చర్ చేస్తున్నాం టు అడ్రస్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఇంటర్వెన్షన్ కావాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ అ పర్సనలైజ్ ప్లాన్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఓకే. అండ్ ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే, అంటే నేను ఒక కేసు చూశాను. జనరల్గా ఏంటంటే మీరు మార్నింగ్ లేచి ఎంతసేపు ఎంటీ స్టమక్స్ వర్కౌట్స్ అవన్నీ చేస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది కొంతమంది చూశాను. అండ్ కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే నీకు 18 hours ఫాస్టింగ్ ఉంటారు, 6 hours మాత్రమే వాళ్ళ డైట్ విండో ఉంటుంది. కానీ కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ లేచిన ఒక 1 hourకి ఏదో ఒకటి తినండి అండ్ ఎవ్రీ 2 hours ఏదో ఒకటి తింటుండండి అంటారు. సో వై దిస్ ద డిఫరెన్సెస్? ఇట్ డిపెండ్స్, కేస్ బేస్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి వచ్చి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉండొచ్చు, బికాజ్ వాళ్ళు చాలా వరకు అబ్యూస్ చేసి ఉండొచ్చు. ఐ ఫైండ్ పీపుల్ ఇన్ దేర్ ఎర్లీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు దే డోంట్ లుక్ ఇన్ టు దేర్ ఫుడ్ టైమింగ్స్, దే కీప్ ఆన్ వర్కింగ్, లేట్ నైట్ తింటారు, లేదా మళ్ళీ లంచ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఇలా అవన్ ఓవర్ ద ఇయర్స్ దే డెవలప్ సమ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్. సో వాళ్ళకి ఆల్రెడీ అసిడిటీ ఆ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు వీ డోంట్ సజెస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, బికాస్ లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ sometimes. That's why I said individual cases are different. On a general note, intermittent fasting is good, no doubt. Okay. And what is the best time range? Ante 18 hours, 16 hours, 12 hours? See, to start with, 12 hours is best. Okay. And for any beginner, 12 hours is best. Because that's what our ancestors did. Well, by the time, that is the time they 6 to 6 or 7 to 7. They won't eat beyond that. After that, you fine tune it based on your, how you are able to take it. It can be 10 hours eating window or 8 hours eating window also. Okay. And ఒక స్టాండర్డ్ no, there's nothing to do. ఈ డెఫిషియన్సీస్ అని ఈ మన ఫుడ్లోని న్యూట్రిషన్స్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల ద రైజ్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్స్ కేమ్ ఇన్ టు పిక్చర్. కానీ ఒక రైట్ న్యూట్రిషనిస్ట్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఎందుకంటే మేబీ సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో అది ఎలా ఉందో తెలియదు, కానీ కొన్ని సెమీ అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఏంటంటే ఎవరన్నా ఒకరు కొంచెం సన్నగా ఉండి, బ్రైట్గా ఉండి, మంచిగా రెడీ అయ్యి, నేను న్యూట్రిషనిస్ట్ని, ఓకే, నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలాగ అయ్యాను బికాజ్ ఐ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ అనగానే పీపుల్ లైన్ అప్. ఓకే. సో how do we ensure that people are becoming aware, and how to choose a right nutritionist? First thing is look into the credentials. Credentials చూడకుండా బయట పిక్చర్ని చూసేసి వెళ్ళకండి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. See, anybody can show anything. See, as if we started this talk that way, అంటే there are so many nutrition quacks. ఓకే. అలాంటప్పుడు మీరు క్రెడెన్షియల్స్ ఫస్ట్ చూడండి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళది రివ్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూడండి. అండ్ డోంట్ గో లుక్ ఇన్ టు సర్టన్ రెడ్ ఫ్లాగ్స్ ఆల్సో. డోంట్ గో ఫర్ క్లెయిమ్స్. ఫర్ మీరే చెప్తున్నారు వాళ్ళు ముందు ఇలా ఉన్నాను నేను, ఇప్పుడు ఇలా అయ్యాను. ఆఫ్టర్ 1 year వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. So don't go by just images, look at the credentials. That is the best thing that you can do. What is the most common myth that you hear from your clients? See, blind ga chaala mandi they avoid certain foods. తనకి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనుకుంటారు, తనకి తానే నాకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనుకుంటారు. యాక్చువల్లీ అదేమి ఉండదు. లేదా ఇది ఎన్నో ఫుడ్స్ వాళ్ళుగానే అవాయిడ్ చేసుకుంటారు. సంబడి టోల్డ్ మీ అండ్ దే విల్ డ్రింక్ ఎనీథింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్, డ్రింకింగ్ 3 liters వాటర్ ఆన్ ఎంప్టీ స్టమక్ ఆర్ ఎనీథింగ్ దట్ పీపుల్ సే దే కీప్ డూయింగ్ అండి. ఐ విల్ కాల్ ఆల్ దట్ అ మిత్ ఓన్లీ. న్యూట్రిషనిస్ట్ని మనం కన్సల్ట్ చేసినప్పుడు బేసిక్ మెడికల్ టెస్ట్ ఏం చేస్తారు, ఏది రికమెండ్ చేస్తారు అంటే టు అండర్స్టాండ్ అ పర్సన్ అండ్ టు సజెస్ట్ దెమ్ అ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అవ్వచ్చు, మీల్ ప్లాన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టు అండర్స్టాండ్ ద పర్సన్స్ బాడీ, వాట్ ఈస్ ద బేసిక్ మెడికల్ టెస్ట్స్ యూ రికమెండ్?
బేసిక్ టెస్ట్ అంటే ఐ కెన్ సే, బట్ బియాండ్ దట్ బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ హిస్టరీ, దేర్ వర్క్ స్టైల్, లైఫ్ స్టైల్ని బేస్ చేసి కూడా కొన్ని టెస్ట్ చెప్తాము. బేసిక్లీ యువర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, యువర్ పీపీ షుగర్స్, యువర్ HbA1c, దెన్ యువర్ లిపిడ్ ప్రొఫైల్, యువర్ లివర్ ప్రొఫైల్, యూరిక్ యాసిడ్, రీనల్ ప్రొఫైల్ ఒకటి, ultrasound to rule out fatty liver, which is usually common these days, and vitamin deficiency profile. Okay. And ఇవి ఎంత రెగ్యులర్గా మనం చేసుకుంటే మంచిది టు అండర్స్టాండ్ ద చేంజెస్ దట్ our body is going? ఎంత ఫ్రీక్వెన్సీలో ఇవి చేసుకుంటూ మనం అబ్జర్వ్ చేసుకుంటూ depends on your values. If you have, ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్స్ చాలా హైగా ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ హై, LDL హై, VLDL హై, అంతా హైగా ఉన్నప్పుడు వన్స్ యూ డూ సమ్ ఇంటర్వెన్షన్, యూర్ డూయింగ్ అన్ ఇంటర్వెన్షన్ నౌ, వన్స్ యూ కన్సల్ట్ యూ న్యూట్రిషనిస్ట్, యూ డూయింగ్ అన్ ఇంటర్వెన్షన్, సో టేక్ 3 months. ఆఫ్టర్ 3 months యూ రిపీట్ వన్స్ అగైన్. డెఫిషియన్సీస్ ఉంటే కూడా వన్స్ ఇన్ అ మంత్ ఆర్ సంథింగ్ యూ రిపీట్ ఇట్ టిల్ ఇట్ ఈస్ నార్మలైజ్డ్. వన్స్ ఇట్ ఈస్ నార్మలైజ్డ్, వన్స్ ఇన్ 6 months ఇస్ ఎనఫ్. ఓకే. అండ్ బిఫోర్ ఆ మెడికల్ టెస్ట్కి వెళ్ళే ముందు, బిఫోర్ దాట్ హౌ డు వన్ షుడ్ ప్రిపేర్ దెమ్సెల్స్? అంటే ముందు రోజు మనం తినే ఫుడ్స్ బట్టి కానీ, లేకపోతే మనం చేసే యాక్టివిటీస్ బట్టి కానీ, స్లీప్ బట్టి కానీ, వాటిని బట్టి కూడా యూనో ద వాల్యూస్ విల్ గో అప్ అండ్ డౌన్ అంటారు. సో ఎంత డ్యూరేషన్ ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సి వీ వాంట్ టు గెట్ అ పిక్చర్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కదా. అవును. ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉన్నప్పుడు నాకు ఎలా ఉందనేది తెలుసుకోవాలి. టెస్ట్ కోసం నేను ప్రిపేర్ అయ్యి తెలుసుకోవడంలో ఏమి యూస్ కాదు కదా. మీరు అలాగే ఉండిపోతారా జీవితాంతం? ఉండరు. మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలా ఉన్నప్పుడు తీయాలి. కాకపోతే కొన్ని టెస్ట్ ఫాస్టింగ్ కావాలి కదా. ఫాస్టింగ్ మాత్రం 12 hours, 10 to 12 hours మ్యాండేట్. మేక్ ష్యూర్ యూర్ నాట్ వెరీ స్ట్రెస్డ్. స్ట్రెస్ ఎక్కువ పెట్టుకుని నిద్ర లేకుండా ఉండటం, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, యూఆర్ ఆన్ యాంటీబయాటిక్స్, యూఆర్ ఫైటింగ్ సమ్ ఇన్ఫెక్షన్, ఆ సమయంలో టెస్ట్ చేయొద్దు. అంత నో ఇన్ఫెక్షన్స్, ఐఎమ్ ఓకే, నార్మల్, ఎక్కువ స్ట్రెస్ లేదు, స్ట్రెస్ ఉన్నా నేను మేనేజ్ చేసుకుంటున్నాను, మంచి నిద్ర ఉంది, అలాంటప్పుడు నార్మల్గా ఎలా ఉంటామో అలా ఉండి స్పెసిఫిక్ అవర్స్ ఎంత ఉంచాలో 10 to 12 hours ఉండి ఫాస్టింగ్ శాంపుల్ ఇచ్చేస్తే చాలు. ఓకే. అండ్ మీ స్ట్రెస్ గురించి మాట్లాడారు కదా, పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ చేసి పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాను, బట్ నాకు ఆఫీస్ స్ట్రెస్ ఉంది, నాకు ఫ్యామిలీ స్ట్రెస్ ఉంది, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు స్ట్రెస్ ఉంది. సో హౌ దట్ స్ట్రెస్ ఇంపాక్ట్స్, ఈవెన్ దో యూఆర్ exercising, you're having a good diet, you're having a good sleep? I understand. I have seen many people this way. Okay. Stress impacts a lot. And there is not a single organ in the body which is not affected by tremendous stress. From head to toe it will affect. Okay. So of course stress unnappudu stress hormones are released. Your cortisol, all this will get released, and that will impact your goals. For example, మీకు షుగర్ కంట్రోల్లో రావాలి, ఇట్ విల్ ఇంపాక్ట్, ఇట్ విల్ నాట్ అలౌ. సేమ్ వే వెయిట్ లాస్ చేయాలి, ఇట్ విల్ ఓన్లీ కాజ్ ఫ్యాట్ డెపోజిషన్, ఇట్ విల్ నాట్ కాజ్ ఫ్యాట్ బ్రేక్ డౌన్. ఇలా ఒక్కొక్క మీ గోల్స్ అంతా కూడా అఫెక్ట్ అవుతాయి అన్నమాట. స్ట్రెస్ ఉందంటే ఇంకా పెయిన్ పర్సెప్షన్ ఇంక్రీసెస్. ఆర్థరైటిస్ ఉందనుకోండి, పెయిన్ ఉండేది ఇంత, కానీ పర్సెప్షన్ ఆఫ్ ద పెయిన్ ఇంక్రీసెస్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెస్డ్, సో యూ ఫీల్ ద పెయిన్ ఇస్ మోర్. So stress affects anything from head to toe, it will affect. Stress relieve చేసే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్, నేను ఇది కూడా ఐ గివ్ దిస్ అనాలజీ అండి. See, food can be given. Of course, there are so many foods which can give a calming effect. Okay. You have your chamomile, ఉంది chamomile tea తాగుతారు తెలుసా? That is a flower actually. There is a calming effect. So that can be taken, or yogurt, curd rice. Then you have your sprouts, so nuts, so your dark chocolate, magnesium rich foods. All these are going to give you. But I always tell this analogy, please forgive me if you don't get it right. It's all these are like just watering a plant from outside. Your leaves బాగా పచ్చగా కనిపించేలాగా మనం నీళ్ళు పోస్తాం, రూట్కి పోయట్లే. సో రూట్కి పోయాలంటే రూట్ కాజ్ ఆఫ్ స్ట్రెస్ ఏంటి, యునో అడ్రస్ దట్ ఇష్యూ. Either accept it or adapt to it or ignore it. ఏది చేయకుండా రోజు ఆ స్ట్రెస్తోనే పడుకుంటారు చాలామంది. అదే ఆలోచించి మనం ఏం ఆలోచించి పడుకుంటున్నామో నెక్స్ట్ డే మార్నింగ్ వి గెట్ అప్ విత్ ద సేమ్ థాట్. Correct? So if you don't give positive things inside you, you will not get up with a positive attitude the next day. So you, apart from food, you have to have other practices. Yoga చేయటం కానీ,
మెడిటేషన్ లాంటివి కానీ, మ్యూజిక్ కానీ, హాబీస్ అంతా మర్చిపోయారు అందరూ. ఆల్ హాబీస్ హోల్డింగ్ ద మొబైల్ అండ్ స్క్రాలింగ్, రైట్? సో పర్స్యూ సమ్ హాబీ దట్ యూ క్యాన్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఓకే, అవి దాంతో పాటు మనం ఈ ఫుడ్స్ తీసుకున్నామంటే దట్ విల్ హ్యావ్ అ బెటర్ ఇంపాక్ట్. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, అంటే సైంటిఫిక్ ఆర్ రీసెర్చ్ వేలో ఐ వాంట్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. మొన్న ఒక రీసెంట్ పాడ్కాస్ట్లో మేము ఒక యోగా గురువుతో మాట్లాడినప్పుడు ఏంటంటే, హూ ఈస్ కుకింగ్ ద ఫుడ్, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్తో కుక్ చేస్తున్నారు, దట్ హ్యాస్ అ వాస్ట్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ ఈటింగ్ దట్ ఫుడ్. హౌ సైంటిఫికలీ ఇట్ ఈస్ ట్రూ? ఇట్ ఈస్ ట్రూ అండి, సైంటిఫికలీ ట్రూ, అండ్ I don't know, spiritually also it's true. Okay, so because the vibrations do, sound is a vibration, light is a vibration, we all live in this waves of vibrations. So mana mind lo unde vibration e aa food lo potundi. Okay, so that is where that it's not only the vessel clean ga undali, aa food items clean ga undali, aa vanta chese vallu clean mind తో చేయాలి. అప్పుడే ఆ ఫుడ్కి ఆ పాజిటివ్. దట్స్ వై ఆ కాలంలో అంతా వంటలు చేసేటప్పుడు సైడ్లో దే యూస్ టు లిజన్ టు శ్లోకాస్ వింటూ లేదా చెప్తూ చేసేవాళ్ళు, ఓకే, మన నాన్నమ్మలు వాళ్ళంతా. సో దట్ ఆ పవర్ వచ్చి ఆ ఫుడ్లో వెళ్తుంది. యూ యువర్ సెల్ఫ్ థింక్, మన అమ్మ చేతిలో వంట చేసి తిన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది, బయట తిన్నప్పుడు ఎలా ఉంది. కరెక్ట్, దేర్ ఇస్ నో మ్యాచ్ అట్ ఆల్. సో అంటే ఇఫ్ హ్యావ్ టు రిలేట్ దాట్, ఇప్పుడు మనం అంటే బయట ఫుడ్ తింటున్నాం, ఇదంతా డిఫరెంట్. అంటే మనం చాలామంది ఇప్పుడు మెయిడ్స్ని పెట్టుకుని కుక్స్ని పెట్టుకుని కుక్ చేయించుకుంటూ ఉంటారు. ఓకే, సో దానివల్ల కూడా మేబీ ఈ డెఫిషియన్సీస్ అవ్వచ్చు, ఈ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ డెఫిషియన్సీస్ అండి, మెనీ అ టైమ్ మెనీ ఆఫ్ మై క్లయింట్స్ దే డు కుక్ చేస్తారండి, కుక్ వస్తారు చేస్తారు. ఆయిల్ కన్సంప్షన్ మీరు చూసారంటే విపరీతంగా ఉంటుందండి. ఓకే, దే ఆర్ నాట్, నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వేసేస్తున్నారండి, ఇదండి అదండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద కుక్స్, బట్ ద థింగ్ ఇస్, ఈవెన్ ఇఫ్ ద కుక్ ఇస్ మేకింగ్, యూ విల్ హ్యావ్ టు మానిటర్. కెనాట్ జస్ట్ బ్లైండ్లీ టేక్ ఇట్. కార్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్. ఓకే, సో కార్బ్స్ మేక్ యూ ఫ్యాట్ స్టేట్మెంట్ డైరెక్ట్గా ట్రూవా ఆర్ ఎనీ అదర్ లింక్స్? ఫాల్స్ అండి. Okay, carbs don't make you fat or not. If you are selecting the wrong carb and you are overeating the carb and you blame the carb, so carb is not making you fat. మనకి ఫ్యాట్స్లో కూడా అంటే కొంతమంది స్పెసిఫిక్గా కొన్ని డైట్స్లో ఏంటంటే వాళ్ళు చీజ్, కొన్ని గుడ్ ఫ్యాట్స్ అంటారు. సో వాటితోనే బటర్ వాటితో కుక్ చేసుకోవడము, స్పెసిఫిక్గా చీజ్ అవన్నీ తినడము, సో ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ అంటారు. సో వాట్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ అండ్ వాట్ ఆర్ బ్యాడ్ ఫ్యాట్స్? See, good fat is good. First thing, let us clear that. Fat is not a bad thing. Okay? Fat is good, and fat is not the main cause for your heart problem. No, it's the improper combination of your carbs and the fat. Okay. So now, if you want to see how you should select a fat, ante you should know whether it's a saturated fat. See, only two types of fat are not good. One is saturated fat, another is trans fat. So trans fat ఉండేది మనం ఇప్పుడు most of the things, all the food items come with a label. So you should make sure you select something with zero trans fat. Okay, and then saturated fat has a certain percentage. The least is better. So మీరు అడిగినట్టు బటర్ కానీ చీజ్ కానీ ఎనీథింగ్ సాలిడ్ at room temperature has saturated fat. So that can be taken up to certain percentage, 7 to 10% of your total calorie intake per day. ఇలాగా రికమెండేషన్స్ ఉన్నాయన్నమాట. దాన్ని బేస్ చేసి తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు. కానీ మనం పిజ్జా ఆర్డర్ చేసామంటే సింగిల్ చీజ్ కాదు, మనకు డబుల్ చీజ్ కావాలి, దాంట్లో ఏది కావాలి అది కావాలి అన్ని వేసుకుని తినేసి తర్వాత అది హెల్దీ ఫ్యాట్ అనటంలో అర్థం లేదు. అండ్ ఇంకొక మేము చూస్తాం మేడం ఏంటంటే, యువర్ వీట్ ఈజ్ హెల్దీ, యువర్ గ్రీన్ సలాడ్స్ ఆర్ హెల్దీ, యువర్ చీజ్ ఈజ్ హెల్దీ, కానీ నేను అవన్నీ మిక్స్, ప్రోటీన్ ఈజ్ హెల్దీ. ఓకే, బట్ నేను అవన్నీ మిక్స్ చేసిన బర్గర్ని ఎందుకు హెల్దీ కాదంటారు? బర్గర్ ఎక్కడ మీకు వీట్లోనే అవుతుంది, ఇట్ ఇస్ మేడ్ విత్ మైదా, రైట్? ఓకే, అంటే వీట్లోంచే వచ్చింది, బట్ ఎవ్రీథింగ్ ఇస్ రిమూవ్డ్. ఓకే, దేర్ ఇస్ నో అవుటర్ ఎండోస్పర్మ్, ఇవన్నీ బ్రాన్ ఇవన్నీ ఉంటాయి కదా, హై ఫైబర్ ఉండే పోర్షన్ అంతా పోయి మీకు వైట్గా మైదా వైట్గా ఉంటుంది, వీట్ వైట్గా ఉందా? లేదు కదా. దెన్ వేర్ ఇస్ ద లాజిక్?
ఓకే. You use a we don't deny taking burger అండి. Use a multigrain base. ఇలాంటివి ఇప్పుడు చాలా వచ్చాయి. యునో గిల్ట్ ఫ్రీ ఈటింగ్ వచ్చాయి. సో ఆప్ట్ ఫర్ సంథింగ్. సి వీఆర్ హ్యూమన్స్, యూ మే హ్యావ్ క్రేవింగ్స్. నాకు ఇది తినాలని ఉంది బట్ ఐ వాంట్ టు ఈట్ హెల్తీ అన్నప్పుడు ఆప్ట్ ఫర్ దట్ సమ్ టైమ్, నథింగ్ రాంగ్. ఓకే. ఫాలో ద 80-20 రూల్. మీరు ఎంత బ్యాడ్ డైట్, ఎంత బ్యాడ్ ఫుడ్స్ తీసుకున్నా, ఇంప్రాపర్ టైమింగ్లో తీసుకున్నా, ఇఫ్ యూ డూ ద ప్రాపర్ ఎక్సర్సైజ్ యూ కెన్ బీట్ దట్ అంటారు. ఇస్ ఇట్ ట్రూ? ఫాల్స్ అండి. దిస్ అగైన్ ఇస్ ఫాల్స్. ఓకే. సి what benefit exercise can give, exercise will give. What benefit diet can give, diet will give. What benefit sleep can give, sleep will give. Sleep ఇచ్చే సుఖం నీకు డైట్ ఇవ్వదు. డైట్ ఇచ్చేది న్యూట్రిషన్, నీకు ఎక్సర్సైజ్ ఇవ్వదు. ఓకే. ఎక్సర్సైజ్ ఇచ్చే ఆ ఎండార్ఫిన్స్ నీకు వెంటనే షుగర్లో, ఫుడ్లో రాదు. సో ఇట్స్ లైక్ యూనో ఒకదానికి ఒకటి కాంపన్సేట్ చేద్దాం. సరే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక బర్గర్ మీరు చెప్పండి, యువర్ మైదా బేస్డ్ లాట్ ఆఫ్ యూ పుట్ చీజ్ ఆర్ పిజ్జా ఆర్ సంథింగ్ యూ టుక్. The harm that went inside. What you're going to burn is not the harm, only the calories. Okay. Did you eat calories only? No, right? You ate high salt. So many things. Madam, oils అనేవి ఓకే, ఆయిల్స్ ఇంపాక్ట్ ఉంది, దాని ఎఫెక్ట్ ఉంది. కానీ ఒకప్పుడు ఐ మీన్ ఇఫ్ ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్, ఓకే, మా అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ దే యూస్ టు పుట్ అ లాడ్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద ఫుడ్. నూనె ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ వాటికి కనుక ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఫుడ్ అని చాలా ఆయిల్స్ తినేవారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నౌ అండ్ దెన్? Between now and then, two things have changed. One is they were using oil for cooking and అక్కడ ఫ్రెష్గా వాడి చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆయిల్నే మనకి వచ్చి హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్గా కన్వర్షన్ అవుతుంది. దట్ బికమ్స్ ట్రాన్స్ ఫ్యాట్. దే ఆర్ యూజింగ్ దట్ ఇన్ సో మెనీ డిషెస్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సెకండ్, దీస్ డేస్ ముందులాగా ఇప్పుడు బయట ముందు మన నాన్నమ్మ కాలంలో ఇన్ని అంగళ్ళు బయట లేవు. కరెక్ట్. సో ఇప్పుడు ఎలా ఉందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లంచ్ బ్రేక్లో కానీ లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వాడల్లో సమోసా, కార్న్ సమోసా అంటూ ఇదంటూ అదంటూ కొనుక్కుని వెళ్తున్నారా కదా. సో అందులోనే ఏమి ఆయిల్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద వెండర్స్, బట్ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు యూస్ ఫ్రెష్ ఆయిల్ ఎవ్రీ టైమ్ దే మేక్ ఇట్? ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సో రీయూజ్ ఆఫ్ ఆయిల్స్ ఎక్కువైపోయాయి. ఈ రీయూజ్డ్ ఆయిల్ ఇస్ ద మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ ఫర్ యువర్ బాడీస్ ఫ్యాట్, యువర్ విసరల్ ఫ్యాట్ ఫార్మేషన్ కానీ హార్ట్కి కానీ రీయూజ్డ్ ఆయిల్స్ ఆర్ వెరీ 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 హార్మ్ఫుల్. సో ఇవన్నీ ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయాయి. ఆ కాలంలో అవి కావు. వాళ్ళ రుచి కోసం ఆయిల్ వాడేవాళ్ళు. ఓకే, అయిపోయింది దాంతో. ఇఫ్ సంబడి వాంట్స్ టు బి అన్ అస్పైరింగ్ టు బి అ డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్, ఓకే, వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ ఉండాలి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్? అవేర్నెస్ ఉండాలి. వెదర్ ఇట్స్ మోర్ దెన్ అవేర్నెస్, దే షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అన్ ఈజీ జర్నీ, రైట్? బికాస్ till date, I'm telling you, our nutritionists need more support, both in the clinical side as well as entrepreneurs, right? మీరు హ్యాండ్ పిక్ చేసుకోవచ్చు ఇంతమంది ఉన్నారనేసి, బట్ దేర్ విల్ బి సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్టడీయింగ్ న్యూట్రిషన్, రైట్? ఓపెనింగ్స్ తక్కువ, salaries are still low, okay? Unless you can swim all these things and come up and establish yourself, then you enter into the field. I'm not telling no, but you should be aware that it's a long term journey, and you should be adamant to achieve your goals. Study well, enter the right place, make a place for yourself, bring out results by your practice. Then it is possible. Awareness, pattudalato vallu chesarante, it's a beautiful field where you get lot of self satisfaction when you do your job. Okay. So that is very important, but we need support. Okay. అండ్ అంటే ఇప్పుడు మనం ఇందాక ఒక ఎనాలజీ చెప్పారు ఏంటంటే, ఒక 9 months బ్యాక్ 1 year బ్యాక్ ఒక పేషెంట్ నా దగ్గరికి వస్తాడు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అని చెప్పి. ఓకే. అదే పేషెంట్ నేను 1 year తర్వాత కార్డియాలజీ వార్డ్లోనో ఎక్కడో చూస్తానని. సో కెన్ యూ రిపీట్ దట్? ఎస్, ఐ కెన్ టెల్ యూ a couple of analogies. One is this. ఎందుకంటే చాలా మట్టుకు మనకే చెప్తారండి, ఇంటి చెట్టు మందుకు పనికిరాదంటారు. అర్థమైందా?
ఇంట్లోనే మనం ఉంటాము కానీ మన మాట వినకుండా కూడా ఉండొచ్చు, రైట్? సేమ్ వే how horrible it will be to experience in our practice. You tell something, they don't listen, and out of interest you tell. Okay. So ఇలాగే అవుతుంది అనమాట మాకు క్లయింట్స్ సమ్టైమ్స్. మనం చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పినది మళ్ళీ చెప్తున్నాను. ఐ సీ అ క్లయింట్, ఓకే, నేను అడ్వైస్ చేస్తాను మీకు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయండి, మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయి, మీ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, బీపీ హైగా ఉంది, ప్రీ డయాబెటిక్ స్టేటస్లో ఉన్నారు, వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ మీరు ఆహారంలో మార్పులు చేయండి, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, యూ విల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, యూ విల్ స్టే అవే ఫ్రమ్, అట్లీస్ట్ యూ కెన్ ప్రివెంట్ సర్టన్ డిసీజెస్ అని మనం అడ్వైస్ చేసేసాం. కొన్ని రోజులు చేస్తారు, మళ్ళీ యాజ్ యూజువల్ వదిలేస్తారు. ఒక 8 months 9 months తర్వాత మళ్ళీ ఇన్ పేషెంట్ రౌండ్స్ వెళ్ళినప్పుడు అతను సేమ్ పేషెంట్ విల్ బి దేర్ విత్ అన్ ఎంఐ, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ఒక హార్ట్ అటాక్ వచ్చిందో, ఒక బైపాస్ చేశారో, లేదా ఒక వేరే సర్జరీ చేశారు. అప్పుడు మనం చెప్పామనుకోండి, వార్డ్ రౌండ్స్ వెళ్ళినప్పుడు డిశ్చార్జ్ అప్పుడు మేము అడ్వైస్ చేస్తాము ఇంటికి వెళ్ళి ఏం ఫాలో చేయాలనేది. అప్పుడు చెప్తారు, మేడం మీరు ఏం చెప్పినా నేను ఫాలో చేస్తాను, మేడం మీరు ఎన్ని గ్రామ్స్ నేను ఎన్ని ప్యాకెట్స్ సాల్ట్ వేయాలి, 1 gram ప్యాకెట్ ఎన్ని వేయాలి, నా బీపీ కంట్రోల్లో ఇవ్వడానికి ఎన్ని స్టెప్స్ నడవాలి. అప్పుడు మనం చెప్పేది వేదవాక్కుగా అనిపిస్తుంది. ఈ మాట మనం ముందు చెప్పినప్పుడు వినుంటే, స్మోకింగ్ సెసేషన్ కానీ ఎన్నో విషయాలు మనం చెప్తాం ఫర్ విచ్ ఇస్ ప్రొటెక్టివ్ ఫర్ దే హార్ట్, అప్పుడు వినుంటే కానీ ఈ పరిస్థితి ఇంత త్వరలో వచ్చుండదు. సో దిస్ ఇస్ వన్ అనాలజీ. అనదర్ అనాలజీ ఇస్ వేర్ టీనేజర్స్ హూ అండర్గో peer pressure. నాకు క్లయింట్స్ వి గెట్ దట్ వే అండి. జస్ట్ ఇమాజిన్ అ టీనేజర్ ఆఫ్ 18 years or 19 years, 5'5" height, losing weight just because of body shaming and other things, went up from 60 kilos నుంచి మెల్లిగా 50, 40, 30, 26 kilos and brought by parents to me. Okay. Is it easy to gain back? Right? So ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు we feel our role is very very important. So it took me 1 year to bring that girl back to shape. With just coming by skin and bones ga vastunaru. Oh no. Parents are very anxious, what will happen to my daughter, what will happen to NS. So we cannot ఇప్పుడు ఏం తినని మనిషిని 3 ఇడ్లీలు తినమ్మా 4 దోశలు తినమ్మా అని చెప్పలేము. రీఫీడింగ్ సిండ్రోమ్, she'll again get into a trouble by eating. Okay. So we have to meticulously plan the calories. హాఫ్ ఇడ్లీ నుంచి స్టార్ట్ చేశానండి. మెల్లిమెల్లిగా మంత్లీ రివ్యూస్ చేసి తన బాడీ కాంపోజిషన్ అనలైజ్ చేసి మళ్ళీ 1 year పట్టింది. ఎడ్యుకేషన్ పోయింది 1 year డిగ్రీలో మొత్తం పోయి మళ్ళీ కేమ్ బ్యాక్ టు ద నార్మల్ వెయిట్ ఆఫ్టర్ 1.2 years. ఆ తర్వాత అగైన్ రీస్టార్టెడ్ ది ఎడ్యుకేషన్, అగైన్ కంప్లీటెడ్ డూయింగ్ పీజీ. ఓకే. ఐఎమ్ టెల్లింగ్ అనాలజీ అంటే ఎప్పుడు అవేర్నెస్ వస్తుందంటే వెన్ లైఫ్ స్టాప్స్, life hits you hard, you are not able to proceed further, then the clarity comes. అయ్యో నేను ఇది చేసి ఉండాలి, ఇవి నేను వినుండకూడదు, ఇది నేను చేయాలనేది అవేర్నెస్ అప్పుడు వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది కాలేజెస్లో టీనేజెస్లో ఎస్పెషల్లీ అంటే సమ్వేర్ అరౌండ్ 10-12 years ఆ ఏజ్ నుంచి ఏంటంటే నేను లావ్ అయిపోతాను, ఓకే, ఐ హ్యావ్ టు బి స్కిన్నీ. హెల్తీ ఈజ్ డిఫరెంట్, స్కిన్నీ ఈజ్ డిఫరెంట్. ఆ డిఫరెన్సెస్ అనేవి పిల్లలకి అర్థం కావట్లేదు. నేను చాలా సన్నగా ఉండాలి అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. ఓకే. సో పేరెంట్స్ ఏ ఏజ్ నుంచి పిల్లల వెయిట్ కానీ వాళ్ళ బాడీలో న్యూట్రిషన్స్ కానీ ఇవన్నీ ఏ ఏజ్ నుంచి మనం మానిటర్ చేయడం స్టార్ట్ చేయాలి? పేరెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఫస్ట్ టాడ్లర్ ఏజ్ అయిపోయిన తర్వాత నుంచే మేబీ యాజ్ క్లోజ్ టు 10 years ఓకే అప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసేయాలండి. బికాస్ వెదర్ దే ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ దే ఆర్ అండర్ వెయిట్. యాజ్ యూ రైట్లీ సెడ్, ఐ డూ గెట్ క్లయింట్స్ అండి పర్ఫెక్ట్ హైట్కి వెయిట్ కరెక్ట్గా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ 1 kilo తక్కువ ఉంటుంది, బట్ దే లాస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే నాకు ఇంకా కొంచెం స్లిమ్ అవ్వాలని అడుగుతారు. Okay. So that is there, but parents have to be cautious. And one more thing is parents have to notice what their child is doing. రీసెంట్గా కొన్ని కేసెస్ వచ్చాయి కదండి, వేర్ వీ హ్యావ్ వన్ చైల్డ్ ఈవెన్ లాస్ట్ హర్ లైఫ్ బికాస్ ఆఫ్ డూయింగ్ సమ్
సోషల్ మీడియా డైట్స్ అవి ఫాలో చేసేసి అంత అయింది. సో పేరెంట్స్ ఆల్వేస్ షుడ్ కీప్ ట్రాక్ ఆఫ్ వాట్ దేర్ చైల్డ్ ఇస్ డూయింగ్. తినంగానే ఎక్కడ వెళ్తుంది, మోస్ట్లీ దే గో అండ్ దే బ్రింగ్ అవుట్ వాట్ దే హ్యాడ్. సో ఇలాంటివన్నీ దే హ్యావ్ టు కీప్ ట్రాక్ వాట్ దే ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ విత్ దేర్ ఫ్రెండ్స్. ఏ ట్రాక్ లేకపోతే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చాలా కంపెనీస్ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాయి. వెయిట్ లాస్కి ఒక ప్రొడక్ట్, వెయిట్ గెయిన్కి ఒక ప్రొడక్ట్, అండ్ విటమిన్స్ అన్నిటికీ ఒక ప్రొడక్ట్. ఇవన్నీ తీసుకొని చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, వెయిట్ గెయిన్ అయిన ఉన్నారు. కానీ దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లివర్ మీద పడుతుంది, హార్ట్ మీద పడుతుంది, కిడ్నీస్ మీద పడుతుంది ఎస్పెషల్లీ. సో ఇవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. అంటే 5 years 10 years అయితే కానీ మీకు తెలియకపోవచ్చు. సో హౌ టు బ్రింగ్ అవేర్నెస్ అంటే ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ప్రాసెస్డ్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా న్యాచురల్గా అవైలబిలిటీగా ఉన్న వాటి మీద ట్రస్ట్ చేయండి అని అసలు అవేర్నెస్ ఏ లెవెల్లో తీసుకురాగలం, అసలు ఎలా తీసుకురాగలం? అవేర్నెస్ తీసుకురావడానికి దట్ ఇస్ హౌ సోషల్ మీడియా షుడ్ హెల్ప్. దట్స్ వాట్ ఐ విల్ సే. బికాస్ ఇప్పుడుండే ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరు, ఏ సెగ్మెంట్ వాళ్ళు? టీనేజర్స్, ఎస్పెషలీ బిట్వీన్ 15 to 25 years. ఆ గ్రూప్ వాళ్ళు మోస్ట్గా యూస్ చేసేది ఏంటంటే వాళ్ళ ఫోన్. సో సోషల్ మీడియాలో అవేర్నెస్ తేవాలండి. మనం దేనికో సోషల్ మీడియా వాడుతున్నాం, దీనికి అవేర్నెస్ తేవాలి. In fact, very recently I got one client who shared with me somebody else's plan where she had already gone for weight loss. Okay, I was really shocked. And one week will be only on something for detoxification. After that 1 week will be on a specific diet. Our diet lo kuda majlo powders. ఓన్లీ ఫుడ్ ఇస్ చాలా తక్కువ, బట్ షేక్స్ మాత్రం ఎక్కువ. దీంతో పాటు ఒక 10 మాత్రలు, ఎందుకంటే డెఫిషియన్సీ అయిపోతే మాత్రల ద్వారా అవి ఇచ్చేయటం. ఎలాగైనా సరే రిజల్ట్ వచ్చేస్తుంది, రైట్? బట్ హౌ మెనీ ఇయర్స్ దిస్ కెన్ గో ఆన్ అనేది నాకు తెలీదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ దిస్ ఇస్ హౌ ద ట్రెండ్ ఇస్ గోయింగ్ ఆన్. సో దీని నుంచి వాళ్ళు సస్టైనబుల్, సేఫ్ అండ్ ప్రాక్టికల్గా ఉండే మెథడ్స్ని ఎంచుకోవాలి అనేది మనం తీసుకురావాలి బయటికి. ఇప్పుడు పేపర్స్లో చాలా వస్తున్నాయి, ఇలాంటి రీసెర్చ్ అయ్యి ఎంతమందికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేది వస్తున్నాయి. Despite that, people want only quick fix results, not sustainable ones. అందరికి ఇన్స్టెంట్ నూడిల్సే కావాలి. ఓకే, హాస్పిటల్స్లో న్యూట్రిషన్ సెక్షన్ అనేది నేనైతే ఒక 5 years నుంచే చూస్తున్నాను. మేబీ అంతకుముందు అబ్జర్వేషన్ అంతా లేదు, అవేర్నెస్ లేకపోవడం వల్ల తెలియదు. కానీ ఒక 5 years నుంచే సపరేట్గా ఒక డాక్టర్ ఆర్ న్యూట్రిషనిస్ట్ సపరేట్గా వాళ్ళకి ఒక రూమ్ ఉండి, సపరేట్గా వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఉంది అనేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ సా ఫ్రమ్ 5 to 7 years బ్యాక్. ఓకే, సో కానీ హాస్పిటల్స్ అనేవి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, చాలా డికేడ్స్ నుంచి ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు కూడా ఎందుకని న్యూట్రిషన్ యొక్క అవేర్నెస్ని, అంటే న్యూట్రిషన్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఈ రేంజ్లో తీసుకురావడానికి ఇంత లేట్ అయ్యిందంటారు? గుడ్ క్వశ్చన్ అండి. సి, 2 things. One is we should have a group of nutritionists, well trained, competent. Okay, manam cheskuni, and we have to have the knowledge base and prove ourselves in the hospitals also. నేను అందుకే చెప్పా, హాస్పిటల్స్లో కూడా సపోర్ట్ కావాలి. మీరు 5-6 years నుంచి చూస్తున్నారు, నేను 30 ఏళ్ళ నుంచి డిపార్ట్మెంట్ చూస్తున్నాను. ఓకే, బట్ దోస్ డేస్ ఇట్ వాజ్ లైక్ వీ వర్ స్ట్రగ్లింగ్ టు గెట్. అప్పుడు మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అవి లేవు. Despite that, we were trying to gain knowledge, put it into practice. Okay, after a certain time we gained lot of knowledge, and once we established, ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ కేసు వచ్చింది, సర్జరీ అయిపోయింది, ఆ తర్వాత with our nutrition interventions, when the patient's recovery is very good, definitely you are recommended, right? So you will have to carve your place. That is one thing. That is why I said please enhance your knowledge base. At the same time, prove yourself, have a good team of nutritionists. Second thing is, ఎప్పటి నుంచో అండి మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామంటే, డాక్టర్ దగ్గర చూపించిన తర్వాత ఏం తినొచ్చు డాక్టర్ అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందరూ అడుగుతారా? డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ కాకుండా పాపం ఇది కూడా ఏదో వాళ్ళకి తెలిసిందంతా చెప్తారు. బట్ ఎవరి ఫీల్డ్ వాళ్ళది. ఫిజియోథెరపిస్ట్ అంటే వాళ్ళ ఫీల్డ్ వాళ్ళది,
nutritionist అంటే we are trained in nutrition, so we will be able to give a better advice to them అనేది నా ఒపీనియన్. సో ఆ ఒక ఇది విడిచి న్యూట్రిషన్ సెగ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అనే ఒక భావన ఎప్పుడు కలుగుతుందో దెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ దెమ్. చాలా మంది మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ కానీ టీ కానీ పడకపోతే అసలు వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది, క్రాంకీగా అయిపోతారు. అసలు దే కాంట్ ప్లాన్, దే కాంట్ మూవ్ ఆల్సో. బెడ్ నుంచి లేచిన వెంటనే ఒక డోస్ ఆఫ్ కాఫీ ఆర్ టీ పడాల్సిందే. ఓకే, సో హౌ టు కంట్రోల్ దట్ అండ్ హౌ టు రివర్స్ దట్? See, first thing, that's not a good thing. Already your cortisol will be high in the morning and you want to give caffeine and furthermore increase it. We think that is de-stressing, but it is not. So best thing will be to have a glass of warm water. If you want, add something in that, like you have cinnamon powder kani leda jeera powder kani ilantivi edo okati lime veskodu kani, not for any other purpose, just to avoid taking coffee. And try to, even before your breakfast, try to walk if you can, at least 1,500 to 2,000 steps before breakfast. Okay, your caffeine craving goes away. Okay, you divert yourself, you walk, and then you have your coffee after 2 hours or 1 hour. You have your coffee, small cup of coffee. Okay. Nothing will happen. So daily any cups of coffee or tea recommend చేస్తారు? 150 ml, 100 ml glass, 2 daily, morning and evening. Morning and evening they can take. Nothing wrong and not more. Okay. And madam, ఇప్పుడు బీపీ అండ్ షుగర్ ఆర్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ చాలామంది డయాబెటీస్ అనేది ఇట్స్ వన్స్ ఇట్ ఎంటర్స్, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దట్ స్టేజ్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ఓకే, కానీ ఈ మధ్య చాలా కేసెస్లో ఏంటంటే డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డయాబెటిక్స్ కెన్ బి క్యూర్, డయాబెటిక్స్ కెన్ బి రివర్స్డ్, బట్ ద ఓన్లీ వే టు స్టాప్ coming back into that stage is to continuously monitor it. Even if you're reversed, continuously monitor చేసుకున్నట్టు. So 2 questions here. అసలు ఈ రివర్సల్ అనేది is it true and how is it possible? And once రివర్స్ అయ్యాక ఎంత పీరియాడిక్ టైమ్స్లో మానిటర్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఎటువంటి బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలి? Okay, see, diabetes reversal is true, but not for everybody. Oh. There are specific cases where you can reverse. Okay. For example, the patient should be diabetic for not more than 2 years. They should have their HbA1c in a reasonable range. Okay. 6.5, 6.7, that way, not at 9, 10 and all. Okay, and then their lifestyle, whether they have other comorbidities, they are obese, morbid obesity or anything like that, or they should not have landed up into diabetes related complications already. It is like ఒక డోర్ నుంచి ఒక డోర్ వెళ్ళేలాగండి. ఫస్ట్ నాన్ డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, డయాబెటిస్ కాంప్లికేషన్స్. సో మీరు ఫస్ట్ డోర్లో ప్రీ డయాబెటిక్ ఎంటర్ అయినప్పుడు వెంటనే వెనక్కి వచ్చేయచ్చు, లేదా నెక్స్ట్ డోర్ దగ్గరికి వెళ్తున్నానంటే అన్నప్పుడు వెనక్కి లాగేయచ్చు. మీరు డయాబెటీస్ దాటి మీరు ప్రీ కాంప్లికేషన్స్కి వెళ్ళలేక రిటర్న్ రావటం వచ్చి ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ సీన్. Okay. Right, there are cases where I have myself done the diabetes reversal for my own clients with this criteria. Okay, that is point number 1. Then you ask me, అలా చేస్తే కానీ ఎప్పుడు మానిటర్ చేయాలి? లైఫ్ లాంగ్ మానిటర్ మ్యాండేటరీ అండి. అంటే once in 3 months you can monitor to see how it is. Otherwise, because when you say reversal, that means you are off medication. You start with minimum medication, slowly you wean away the medication and you sustain the values only through lifestyle. Okay. అలాంటప్పుడు మీరు you should be cautious in monitoring that. Okay, so it is true that అంటే one medication stop చేసి కూడా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచవచ్చు even after being diabetic? Yes, I mean with the criteria that I said, it is true. Or else there are studies which show that pre-diabetic status లో ఉన్న వాళ్ళు దే రిమైన్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేటస్ వితౌట్ గెటింగ్ ఇన్ టు డయాబెటిక్ స్టేటస్ బై లైఫ్ స్టైల్ చేంజెస్ ఫర్ మోర్ దెన్ 10 years. ఓకే, ఇఫ్ యూ ఫాలో ద లైఫ్ స్టైల్ చేంజెస్, నా ప్రీ డయాబెటీస్ గానే ఉంటుంది, నేను డయాబెటీస్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, దట్ ఆల్సో ఇస్ ఓకే. అండ్ వాట్ అబౌట్ ద కేస్ విత్ బీపీ? బీపీ ఇస్ మోర్ లింక్ టు వెయిట్ లాస్. Okay, recently I should, because you asked me, I'm telling one of my client, we removed the BP medications under the doctor's supervision
బికాస్ వెయిట్ లాస్ చేయను బీపీ కేమ్ ఆటోమేటిక్లీ అండర్ కంట్రోల్. బీపీ మెడిసిన్స్ ఆల్టర్నేట్ డేస్ చేశారు, తర్వాత హాఫ్ డోస్ ఇచ్చేసారు, తర్వాత స్టాప్ చేసి ఇప్పుడు 6 months కూడా అయిపోయింది. బీపీ ఈజ్ అండర్ కంట్రోల్, బట్ యూ హ్యావ్ టు కీప్ మానిటరింగ్. బీపీ ఈజ్ సంథింగ్ విచ్ easy to fluctuate, so you have to monitor. Okay. And madam, nutritionists and మనకి డాక్టర్లో ఉన్న డిఫరెంట్ స్పెషలైజేషన్ వాళ్ళు ఎంత క్లోజ్గా వర్క్ చేయాలి ఒక పేషెంట్కి నార్మల్ లైఫ్కి గెట్ బ్యాక్ అవ్వడానికి ఎంత క్లోజ్గా వర్క్ చేయాలి? చాలా క్లోజ్గా వర్క్ చేయాలి. దట్స్ వై హాస్పిటల్స్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ది MDT, మల్టీ డిసిప్లినరీ టీమ్. ఓకే. MDT రౌండ్స్ ఉంటుంది రోజు, మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఆన్ కాల్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ద గ్రూప్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ యువర్ వార్డ్ డాక్టర్, ద సర్జన్, ద న్యూట్రిషనిస్ట్, ద ఫిజియోథెరపిస్ట్ అండ్ ద సైకాలజిస్ట్ ఆల్సో. వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. ఇట్ డిపెండ్స్ అండి. యూ కెన్ ఈచ్ హాస్పిటల్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇదంట. మా MDT టీంలో వీళ్ళందరూ ఉన్నారు అనేది నర్స్ ఆఫ్ కోర్స్ బై డిఫాల్ట్. ఓకే, సో ఈవెన్ వీళ్ళందరూ ఉన్నారని ఒక టీమ్ ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మై హాస్పిటల్స్ వీ యూస్ టు టేక్ డెసిషన్ టుగెదర్. డిశ్చార్జ్ చేసేద్దామా, వీళ్ళు ఓకేనా, వీళ్ళ ఇదంతా ఓకేనా, ఇంటేక్ నార్మలైజ్ అయిపోయిందా, ఆర్ దే ఓకే టు గో అనేది వీ ఆల్ యూస్ టు డిస్కస్. Same way pre-op also, you're talking about post-operative thing. Pre-op also, surgeons used to refer to us. వీళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఎంత బాగుందో సర్జికల్ అవుట్కమ్స్ అంత బాగుంటాయి. న్యూట్రిషనల్ స్టేటస్ బాగుంటే కానీ సర్జరీకి తీసుకొని డాక్టర్స్ ఉన్నారండి, సర్జన్స్ ఉన్నారు. దే విల్ ఆస్క్ us to optimize the nutrition, either IV nutrition కానీ లేదా మీ ట్యూబ్ ఫీడింగ్ కానీ in certain cases to bring their nutritional base well and then take for surgery because outcome will be good. ఓకే. అండ్ మేడం, మనం ఎంత ప్రాపర్ ఫుడ్ తీసుకున్నా బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ ఆర్ మైక్రోన్యూట్రియన్స్ ఇన్ ద ఫుడ్ మనకి బాడీలో ఈ డెఫిషియన్సీ అనేవి వస్తున్నాయి అంటారు. సో దానికి చాలామంది డాక్టర్స్ ఏంటంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. సో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అనేది హౌ ఫార్ ఎంత వరకు దే ఇంపాక్ట్ ఆన్ అస్ అండ్ అవి తీసుకోవడం లైఫ్ లాంగ్ తీసుకోవడం కరెక్టా కాదా? అకార్డింగ్ టు మీ లైఫ్ లాంగ్ అవసరం ఉండదండి. డ్యూరింగ్ సర్టన్ స్ట్రెస్ పీరియడ్స్ ఎస్ డెఫినెట్లీ యూ విల్ నీడ్ ఇట్. ఓకే. వన్ ఇస్ రియల్లీ స్ట్రెస్. డ్యూరింగ్ స్ట్రెస్ యువర్ బి కాంప్లెక్స్ నీడ్స్ ఆర్ ఇంక్రీస్డ్. సో అప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. ఆర్ యాజ్ యూ సెడ్ విమెన్కి దెర్ ఆర్ నీడ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ లాక్టేషన్, ఇలాంటివి ఉంటాయి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్లినికల్ డెఫిషియన్సీస్ ఉన్నాయంటే తీసుకోవచ్చు. అదర్వైజ్ ట్రై to get only through diet. Of course B complex multivitamins istaru, how far they are totally bio available to your body is not understood. ఈ బిజీ లైఫ్స్లో ఓకే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ అవైలబిలిటీ వాటిల్లోని అండ్ ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇటువంటి వాళ్ళు ఏ బేసిక్ మెజర్స్ తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉండగలరు? ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్లో ఉన్నారు, ఒకరోజు ఈ షిఫ్ట్కి వెళ్తున్నా, ఒకరోజు ఆ షిఫ్ట్కి వెళ్తున్నాను. యాజ్ మచ్ as possible మెయింటైన్ యువర్ మీల్ టైమింగ్స్ అండ్ యువర్ పోర్షన్ సైజెస్. ఎస్పెషలీ ఇప్పుడు వీల్ హ్యావ్ షిఫ్ట్ అండి, సమ్టైమ్స్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4 వరకు ఉంటుంది, సమ్టైమ్స్ 10 to 6:30, 7 వరకు ఉంటుంది. బట్ దట్ షుడ్ నాట్ అఫెక్ట్ యువర్ లంచ్ టైమ్ ఆర్ యువర్ బ్రేక్ఫాస్ట్ టైమ్ ఆర్ యువర్ డిన్నర్ టైమ్. దట్ యూ విల్ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ డోంట్ మిక్స్ అప్ యువర్ పోర్షన్ సైజెస్ బేస్డ్ ఆన్ యువర్ షిఫ్ట్స్. అదొకటి చూసుకోవాలి. నైట్ షిఫ్ట్ వాళ్ళు ఎస్పెషలీ దే హ్యావ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ నైట్ షిఫ్ట్ పీపుల్ టు లూజ్ వెయిట్ అండ్ ఆల్ దట్, you know, because their sleep pattern is against nature, it's against the circadian rhythm. It's very difficult, so they'll have to actually take lot of care andi. వాళ్ళు కూడా స్టాండర్డ్ టైంలో డిన్నర్ తినకుండా ఉంటారు. They have their dinner at night 11 o'clock, 12 o'clock and they're sitting throughout the night, so they need a specialized care అన్నమాట. బయట ఫుడ్ మాత్రమే నాకు అవైలబిలిటీ ఉంది, నేను హోమ్ ఫుడ్ నాకు అవైలబిలిటీ లేదు అన్న వాళ్ళు హౌ కాషియస్ దే నీడ్ టు బీ and what are the smart choices? Yeah, see, బయట తినే వాళ్ళు 2 రకాలు ఉన్నారండి in my experience, even currently with the corporates which I'm working with. One is PGsలో ఉంటున్నారు, వేరే ఊర్లోంచి వస్తున్నారు, ఇక్కడ స్టే చేస్తారు అన్నమాట. సో దే రిలై ఆన్ ద PG ఫుడ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఫుడ్. ఓకే, సో అక్కడ ఒక ప్రాబ్లం. రెండోది ఇంట్లోనే ఉంటున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఫ్రమ్ అవుట్ సైడ్.
ఓకే, సో నౌ ఇందులో ఏం చూడాలి అంటే, వాట్ ఐ ఆల్వేస్ రికమెండ్ ఇస్, ఇఫ్ యూ ఆర్ ఇన్ పీజీ, based on your targets, your health goals, choose the food, because most of the time what happens is mostly it is fully carbs anamata, always. So in the room lo meer cheskunelaga, you can get an egg boiler, eggs తీసుకోండి, just salads meer cheskochu, sprouting you can do there. Some days you can make a sandwich, sourdough bread untundi, sourdough bread tho you make a sandwich, have that, and another 2-3 days have your PG food. You know, rotate it that way. అది చేయండి. అదర్వైజ్ దేర్ ఆర్ సర్టన్ అవుట్లెట్స్ వేర్ మనం చూస్తుంటామండి, జొన్న రొట్టెలు వాళ్ళు మన ముందే చేసిస్తారు, లేదా నార్మల్ చపాతీసే వేడివేడిగా అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి, వాళ్ళు బాగుపడతారు, మనం బాగుపడతాం. కరెక్ట్? ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాకేజ్డ్ థింగ్స్, get from there. That's a better smart choice than buying other packaged foods. ఓకే, ఇండియన్ కల్చర్కి వస్తే మార్నింగ్ ఇడ్లీ, దోశ, ఉప్మా, దానికి మంచి పల్లి చట్నీ, ఈ కాంబినేషన్ ఉండాలి, ఒక కాఫీ ఉండాలి, అండ్ మధ్యాహ్నం హెవీ రైస్, కర్రీస్ ఇవన్నీ ఉండాలి, ఈవినింగ్ మంచి పునుకులు, బజ్జీలు ఇవన్నీ ఉండాలి. సో ఈ మనకంటే ఎన్నో ఇయర్స్ నుంచి, డికేడ్స్ నుంచి అలవాటు అయిపోయిన ఈ కల్చరల్ స్టైల్కి, బీయింగ్ ఎ మదర్, ఓకే, వాట్ ప్రికాషన్స్ దే షుడ్ టేక్? This is another very good question you asked, because the nutrition and the health of a country starts from home. Yes. Correct. So పెద్ద పెద్ద చేంజెస్ ఎందుకు, మన ఇంట్లో మనం ఏం మార్పు తెస్తున్నాం అనేది చూడొచ్చు. ఇక్కడ మదర్స్ వాట్ వీ కెన్ డూ ఇస్ మేక్ స్మాల్ సటిల్ చేంజెస్. పెద్ద పెద్ద మార్పులు ఎవరు ఒప్పుకోరు, బికాజ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళని అస్సలకే మనం మార్పు రాదు. ఓకే, చిన్నవాళ్ళైనా అట్లీస్ట్ దే ఆర్ మోల్డబుల్. సో వాట్ యూ కెన్ డూ ఇస్, మనం ఇడ్లీ దోశ మానం. ఓకే, అది మానేస్తే ఇంకా అసలు ఫ్యామిలీ జరగదు. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, మేక్ సమ్ స్మాల్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, దోశ మిక్స్ మీరు ఇంట్లోనే ప్రిఫరబ్లీ మేక్ ఎట్ హోమ్. యాడ్ మీరు 4 cups మనం రైస్ వేస్తాం, 1 cup రద్దాలు వేస్తాం అంటే, ఆ 4 cups రైస్లో 2 cups ఏదో ఒక మిల్లెట్ వేయండి. ఓకే, పెద్ద డిఫరెన్స్ తెలియదు, దోశ తినే వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు. ఇడ్లీ కూడా అలాగే, యూ కెన్ మేక్ సమ్ ఇడ్లీ బ్యాటర్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ రాగి దేర్. యూ కెన్ ట్రై అవుట్, అండ్ ఫస్ట్ స్టార్ట్ విత్ చిల్డ్రన్కి కొంచెం ఇష్టపడేలాగా చేసి ఇవ్వాలి. సేమ్ డిషే కొంచెం బెటర్గా చేసి ఇవ్వాలి. అలాగా, ఆర్ ఎప్పుడు పల్లీల చట్నీలే చేయకుండా మేక్ సమ్ ఏదో ఒక పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, ఒక ఈరోజు ఈ కలర్ అలా పెట్టుకొని చేయడం, రెయిన్బో కలర్స్ ఇంట్రడ్యూస్ చేయడం. గ్రీన్స్ మ్యాండేట్, ఇప్పుడు మనకి మార్కెట్స్ ఉంటాయి, సండే మార్కెట్, మండే మార్కెట్, ఈ మార్కెట్స్ ఉంటూనే ఉంటాయి. ఫ్రెష్గా యూ గెట్ యువర్ గ్రీన్స్. మేక్ ష్యూర్ వీక్లీ 2 days there should be greens. Everybody has to have, and stop making special food for children. ఓకే, మా ఇంట్లో ఇవాళ ఇడ్లీ అంటే వాళ్ళు ఇడ్లీ తినరండి, దోశ అని చిల్డ్రన్కి మాత్రం, వాళ్ళకి మాత్రం సెపరేట్గా ఒకటి ఇవ్వకూడదు. డోంట్, దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వేర్ యూ స్టార్ట్ గివింగ్ చిల్డ్రన్ వాట్ ఎవర్ దే వాంట్. సో దిస్ ఇస్ ద డిష్ ఆఫ్ ద డే. ఇఫ్ యూ వాంట్ యూ ఈట్, ఇఫ్ యూఆర్ నాట్ ఈటింగ్, ఇట్స్ ఓకే అండి, ఒక పూట పస్తున్నా ఏమైపోదు. ఓకే, సో దట్ ఈస్ ద వే మదర్స్ హ్యావ్ టు నాట్ ఓన్లీ ఇంట్రడ్యూస్ హెల్తీ ఫుడ్, బట్ ఆల్సో ఇంట్రడ్యూస్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. ఓకే, అండ్ మీరు అన్నట్టు మదర్స్ ఏంటంటే చిల్డ్రన్ తినేదే ఇచ్చేస్తారు, ఎందుకంటే అమ్మ వాడు ఆకలితో ఉంటాడేమో, వాడు తినకపోతే ఏమైపోద్దేమో అనేది. సో ఆ సబ్ కాన్షియస్ నుంచి దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? అది కొంచెం కష్టమే అండి. బీయింగ్ అ మదర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, కొంచెం కష్టమే. కాకపోతే లాంగ్ టర్మ్లో మీ బిడ్డకి అది మంచిది అనేది అనుకున్నప్పుడు ఆ ఒక్క నిమిషం మనం బాధపడినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు నేను మొన్న ట్రైన్లో వెళ్ళినప్పుడు నిజంగా చూసానండి, ఒక బిడ్డ చిన్న, ఒక మస్ట్ బి అరౌండ్ 1.5 years, గోయింగ్ ఆన్ క్రయింగ్ అండి. ఓకే, ఏం లేదు, ఒక చిప్స్ ప్యాకెట్ కోసం ఆ ప్యాకెట్ ఇలా ఇవ్వంగానే ఇంకా ఆపేసింది. దీనికే అంత ఏడుపు. ఇప్పుడు మనం ఇవ్వలేదంటే ఏమైపోతుంది? ఏమైపోదు, కాసేపు ఏడ్చి పడుకుంటుంది. దెన్ షీ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మనకి వచ్చి మన బిడ్డలు ఏడవకూడదు, మన బిడ్డలకి ఆకలి అనేది తెలియకూడదు, మన బిడ్డలు మొహం వాడిపోకూడదు. ఇలా మనం మదర్స్ ప్రయారిటీస్ పెట్టేసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ మొత్తం అఫెక్ట్ అవుతుందండి.
Nothing wrong if the child is hungry for once or twice. Nothing will happen. Okay. And if you have to talk, I mean, veg గురించి నాన్ వెజ్ గురించి మాట్లాడితే ఫ్రమ్ ఏ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్ which should be prioritized? Priority is always vegetarian food. Okay, don't ask me why, because vegetarian food is always healthy. It's a wholesome thing. You can balance your plate with all vegetarian foods and yet make a well balanced meal in terms of all the nutrients. Okay. Non-veg based chesnappudu, non-veg is basically protein and fat. You're not going to get fiber out of there. Fiber is so important. Right? So protein can be got through vegetarian sources also. So నేనేం అనుకుంటున్నా అంటే if you're a non-vegetarian, have a healthy blend. Don't think only non-veg is good, and they hardly eat vegetables and non-vegetarians too. So make sure you have a healthy blend. You get your protein, you get your fiber from here. అది చేయాలి. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు స్ట్రెంత్గా ఉంటారు, వెజ్ తిన మీకే తెలుసు ఎంతో మంది చూస్తున్నారు. ఓకే. ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ అబౌట్ ఎల్డర్లీ పీపుల్, ఓకే, ఒక 50 years 60 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డెఫినెట్లీ అంటే 20-30 years ఏజ్లో ఉన్నట్టు హెవీ ఫుడ్స్, హెవీ నాన్ వెజెస్ కానీ హెవీ మసాలా ఫుడ్స్ కానీ తింటే ద డైజెస్టివ్ సిస్టమ్ విల్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ. ఓకే. సో వాట్ అంటే ఏ ఏజ్ నుంచి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం స్టార్ట్ చేయాలి, అండ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ దే నీడ్ టు బ్రింగ్? See, there's a separate segment called geriatric nutrition. Okay. That's for elderly. Okay. So basically, once we start, in certain people it is after 50, in certain people it is after 60. Okay. Once we age, what happens is the entire digestive system, right from the mouth to the anus, your secretion of enzymes, digestive enzymes anta taggutayi annamata. సో అది యాజ్ యూ సెడ్ ఇండివిజువలైజ్డ్గా ఉండాలి. ఒకళ్ళకి 50K అలా అనిపించవచ్చు, ఒకళ్ళు నాకు తెలిసి 70-80 వరకు నార్మల్ ఫుడ్ అందరు తినేదే తింటున్నారండి. 80-85 years దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ ఇన్ ద ఫుడ్ ఇంటేక్ ఆర్ ఎనీథింగ్. సో ఇండివిజువలైజ్గా చేయాలి. మీరు అలాంటి సిమ్టమ్స్ నోటీస్ చేసిన వెంటనే యూ కెన్ స్టార్ట్ మేకింగ్ చేంజెస్. అంటే అవాయిడ్ ఆల్ మసాలా ఐటమ్స్, హై డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, గివ్ దమ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. హై ఫైబర్ కూడా కొందరికి సెట్ అవ్వదు, అంటే మనకి ఆకుకూరలు ఎక్కువ ఇచ్చేయడం ఇలాంటివి దే విల్ నాట్ బి ఏబుల్ టు డైజెస్ట్ మచ్. సో గివ్ దెమ్ ప్రిఫరబ్లీ స్టీమ్డ్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్, ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ అండ్ ఎర్లీ ఫుడ్. ఓకే. ఇప్పుడు స్టీమ్డ్ ఫుడ్ అన్నారు కదా, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. రా వెజిటబుల్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్, completely cooked vegetables, which is better? Steamed is better. Okay. If somebody has to lose weight, నేను పెద్ద చేంజెస్ ఏమీ చేయలేను, ఐ విల్ జస్ట్ ఓన్లీ కంట్రోల్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ద ఐఎమ్ ఈటింగ్, వెయిట్ లాస్ పాసిబుల్ అంటారా? పాసిబుల్ అండి, అంటే పాసిబుల్ అట్ అ స్లోవర్ పేస్. ఓకే, డెఫినెట్లీ పాసిబుల్. అండ్ వాట్ ఈస్ ద ఐడియల్ పేస్ టు లూజ్ వెయిట్? అంటే వీక్లీ 1 kg, half, 0.5, I mean 0.25, which is better? Weekly half kg is better for the minimum. Okay. Ante monthly 2 to 4 kgs is what I aim always. Baseline 2 kgs tagali. Upper limit no need to go beyond 4. Okay. Don't lose 5 kgs, 6 kgs in 1 month and come. Okay. No need. If you get 2.53, happy. Rapid weight loss programs ki velta untaru. How much do you recommend them? I don't recommend andi. Crash diets are not at all recommended. Okay. Your body is not something you can play around with. You do your crash diet, you bring it down, and are you going to sustain it throughout your life? Anything which you cannot sustain for 1 year or 2 years, it's not going to work out for you. Okay. And there is other harms also. Rapid weight loss can lead to other complications in the body. Okay. And bounce back weight? Yes, rebound. Rebound weight. నేను అంటే డైట్ చేసో ఎక్సర్సైజ్ చేసో ఒక 1 yearలో మంచిగా తగ్గుతాను. ఓకే, ఆఫ్టర్ దట్ అది నా కాన్షియస్లోంచి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ దెన్ ద బౌన్స్ బ్యాక్ పీరియడ్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. నువ్వు 1 year కష్టపడి తగ్గించేది 2 months 3 monthsలో యూ విల్ బౌన్స్ బ్యాక్. వై ఈస్ దట్? Why is that? Your body is already, it is in that mode. ఓకే, మీరు ఒక ఈ క్యాలరీ, ఈ ఎక్సర్సైజ్, ఈ మోడ్లో మీరు ఉన్నారు.
all of a sudden you just leave it. Happy to gain weight. డైలీ కంపల్సరీగా ఈ 3 ఫుడ్స్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు, ఏం ఫుడ్స్ చెప్తారు? డెఫినెట్లీ వెజిటబుల్స్ మినిమం 300 grams పెట్టుకోండి. ఓకే, 300-400 వెళ్ళినా బెటర్, బట్ అట్లీస్ట్ వెజిటబుల్స్ 300 grams పెట్టుకోండి. ఫ్రూట్స్ వీలైతే 1 fruit a day. ఓకే, అండ్ సమ్ నట్స్. ఓకే, రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ యువర్ విష్. స్ప్రౌట్స్, ఇవి మిల్లెట్స్, అవన్నీ మీ ఇష్టం. ఓకే, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫైబర్, ఫర్ ది మైక్రోన్యూట్రియన్స్. మ్యాక్రోస్ విల్ ఆటోమేటిక్లీ కమ్. ఓకే. అండ్ మనం చాలాసార్లు మిల్లెట్స్ గురించి మాట్లాడుకున్నాము. టు బి వెరీ ఫ్రాంక్, అంటిల్ రీసెంట్లీ మిల్లెట్స్ అంటే ఏంటి, అందులో ఇన్ని రకాలు ఉంటాయని ఐ వాజ్ కంప్లీట్లీ అన్అవేర్. ఓకే, అసలు ఎక్కడి నుంచి మళ్ళీ మిల్లెట్స్ అనే ఇంపార్టెన్స్ బయటకు వచ్చింది? మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ జరిగింది ఒక 2 years ముందు. ఓకే, అప్పుడు గవర్నమెంట్ హెస్ బ్రాట్ అవుట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ థింగ్స్. ఇఫ్ యూ నోటీస్, అది గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది ఆల్ ఓవర్ ద నేషన్. ఆ తర్వాతే మీరు సూపర్ మార్కెట్స్లో అంతా చూసారు మిల్లెట్ సెక్షన్స్ సెపరేట్గా ఉండడం మొదలయ్యాయి. బట్ మిల్లెట్ స్టార్టెడ్ ఏజెస్ అగో, యూ నో దట్, రైట్? మిల్లెట్స్ దే వర్ యూసింగ్ గోపురం పైన పెట్టేవాళ్ళు. గుడి పైన గోపురం ఉంటుంది కదా, దానిపైన దాచిపెట్టేవాళ్ళు అనమాట. బికాస్ దే డోంట్ నీడ్ రెయిన్ ఆర్ ఇదనమాట. అంటే పెద్దగా హార్వెస్టింగ్ దీనికి కష్టమే లేకుండా పెరిగేది. సో వాళ్ళు ఏంటంటే యాన్సిస్టర్స్ మనకు అన్ని పోయినా కూడా అవి పెట్టుకుని మనం మళ్ళీ పంటలు పెట్టుకుని మనం బతుకుపోవచ్చు అనేలాగా పెట్టుకునేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి వచ్చింది అది, అంత పురాతనమైనవి. ఓకే, అవి ఇప్పుడు మళ్ళీ రివాంప్ అవుతున్నాయి. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్. ఓకే, ఆల్వేస్ వెల్కమ్. ఓకే. అండ్ వాట్ ఈస్ ద వన్ హ్యాబిట్ యూ రికమెండ్ టు ఎవ్రీ వన్? వాళ్ళు నో మ్యాటర్ వాట్ ఈస్ దేర్ ఏజ్ ఆర్ వాట్ ఈస్ దేర్ గోల్, అది వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, వాట్ ఈస్ ద వన్ బేసిక్ హ్యాబిట్ దట్ యూ రికమెండ్? లైట్ అండ్ ఎర్లీ డిన్నర్. బేసిక్ ఎవరికైనా హెల్ప్ చేస్తుందండి, లైట్ అండ్ ఎర్లీ డిన్నర్. ఓకే. ఇండియన్ హ్యాబిట్స్, ఇండియన్ ఈటింగ్ హ్యాబిట్స్ ఎస్పెషల్లీ, ఇఫ్ యూ హ్యావ్ ద ఛాన్స్ ఆర్ పవర్ టు రీడిజైన్ దిస్, ఓకే, what is the one thing you would like to change? First thing I will do is cut out all ultra processed foods from the market. Okay. It's a harsh move, but that will save the country's health actually. Okay. Packaged foods remove chestanu, natural foods e tinalani pedtanu. Okay. So that is the one mantra that I'll first follow. Okay. Second, I'll go to other things. Okay. Organic అనేది అసలు వీధికి ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది. ఓకే. సో బట్ వాట్ ఐ హర్డ్ ఈస్ రియల్గా ఒక ల్యాండ్ నుంచి ఒక ఆర్గానిక్ ప్రొడ్యూస్ కావాలి అంటే ఆ ల్యాండ్లో ఎన్నో సంవత్సరాల నుంచి వాడిన కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ పోవాలి అంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 to 7 years ఫర్ దట్ సాయిల్ టు బికమ్ ఆర్గానిక్. ఓకే. బట్ అయినా సరే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని ఆర్గానిక్ స్టోర్స్, ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కడి నుంచి పండించేస్తున్నారు? దే ఆర్ ఆల్సో హ్యావింగ్ లైసెన్సెస్, దే హ్యావింగ్ ది ఆర్గానిక్ బ్రాండ్, ఇది ఉంది, సీల్ ఉంది. We don't know if it is really authentic and they have really struggled to get that soil perfectly organic and get it things. Neither me nor you nor anybody can go. So we're not sure. Okay. I would always suggest a kitchen garden if you want to. Okay. Easy and in fact greens cheskochu, micro greens cheskochu. Okay. Micro greens are powerhouse of micronutrients. సో ఇవన్నీ మన కిచెన్లోనే ఒక ట్రేలో పెట్టుకుంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో try to do something this much better. Thank you so much, madam, for your time and for your valuable information. We'll definitely keep connecting back. Sure. Thanks. So thank you so much, ma'am.